దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభు నామానికి స్తోత్రాలు. మా యొక్క యేసుక్రీస్తు ఆది అపోస్తుల సంఘ బిడ్డలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ లైవ్ ద్వారా ప్రత్యేకముగా దేవుని మాటలు వినటానికి సిద్ధపడిన ఆయా ప్రాంతాల్లో, గ్రామాల్లో, రాష్ట్రాల్లో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. దేవుని పిల్లలారా, ఈరోజు గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం. నేడు ప్రపంచంలో ప్రతి క్రైస్తవ సంఘాల్లో కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన నామాన్ని ఘనపరిచి మహిమపరిచేటువంటి సందర్భం. మరి ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మరి సంఘాల్లో కూడుకొని ప్రజలందరూ కలిసి మరి ఆరాధించేటువంటి అవకాశం లేకపోవటం ద్వారా ఈ లైవ్ కార్యక్రమం ద్వారా మరొకసారి మనమందరము ఈ విధంగా ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చినందుకు మనమందరం కూడా దేవుని మహిమపరచాలి. నిజముగా ఈరోజు యొక్క సందర్భాన్ని మన జీవిత కాలమంతా వర్ణించుకున్న తరగనటువంటి ఆయన రుణాన్ని తీర్చలేనటువంటి సందర్భం ఈరోజు. మొదటిగా ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. మేము ఈ గృహాల దగ్గర ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షించడానికి సిద్ధపడిన ప్రతి ఒక్కరూ, దేవుని పిల్లలారా, మీరందరూ మనమందరము కలిసి ఈరోజు దేవుని మందిరములో ఉండే అవకాశం లేకపోయినా మేము ఈ గృహాల్లో మోకరించి మరి ప్రార్థనలో ఏకీభవించాలని మీ అందరినీ కూడా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరూ ప్రార్థనలో సహకరించండి. ఆయా గ్రామాల్లో, ప్రాంతాల్లో, పట్టణాల్లో, దేశాల్లో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ప్రత్యేకముగా యేసుక్రీస్తు యొక్క పాదాల చెంత మోకరించి ప్రార్థనాపూర్వకముగా ఈ క్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. సర్వ సృష్టికి ఆది సంభూతుడైన తండ్రి, ఈ 2020వ సంవత్సరంలో ఈ 4వ నెల 10వ తారీఖున ప్రభువా, ఈ మంచి శుక్రవార క్రమాన్ని ఈ లైవ్ ద్వారా మేము ప్రారంభిస్తుండగా మీ సహాయం అందించండి నానా. ఈరోజు ప్రభువా, మానవులమైనటువంటి మా జీవితాల్లో ఒక విమోచన, ఒక ప్రత్యేకమైనటువంటి సంతోషము మీ ద్వారా పొందినటువంటి సందర్భము నాయన. దేవా, ఈ సందర్భాన్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉండగా ఈ క్రమములో మీరే అధ్యక్షులై ఉండండి. మీ ఆత్మ ఆధ్వర్యంలో నడిపించండి. మీ యొక్క సిలువను గురించినటువంటి ధ్యానాన్ని
జ్ఞాపకము చేసుకోవడానికి సిద్ధపడిన ప్రతి బిడను కూడా మీ వాక్యము చేత మీరు బలపరచండి దేవా. పరిస్థితులను బట్టి మీ సన్నిధిలో ఆరాధన చేసే అవకాశము లేకపోవటం ద్వారా ఈ లైవ్ ద్వారా ప్రభువా మీ మాటల కోసం ఆశతో బిడలు వారి వారి యొక్క గృహాల దగ్గర సిద్ధపడి ఉన్నారు దేవా. మీ వాక్కును పంపి ఇశ్రాయేలు జనాంగముతో మాట్లాడినటువంటి దేవుడవు నీవు. ఈ కార్యక్రమము ద్వారా ప్రతి బిడ్డ యొక్క హృదయములోనికి మీ వాక్కును పంపించండి. ప్రత్యేకమైనటువంటి ఆదరణ, ప్రత్యేకమైనటువంటి ఉన్నతమైన మీ కృప ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించుమని మనవి చేస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ అందరం గట్టిగా చెబుదాం, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. దయచేసి మరి పాటను పాడుకొని దేవుని యొక్క నామాన్ని ఘనపరచుదాం. మీరు మీ మీ గృహాల్లో ఉన్న మందిరంలో ఉన్నట్టుగానే మరి మీరు సహకరించండి. సిలువలో నా కొరకు యాగమైతివా, నీ ప్రాణమునే అర్పించితివా, సిలువలో నా కొరకు యాగమైతివా, నీ ప్రాణమునే అర్పించితివా, ప్రాణనాథుడా నా యేసయ్యా, ప్రాణనాథుడా నా యేసయ్యా, నా కొరకై నీవు బలి అయితివా, నా కొరకై నీవు బలి అయితివా, సిలువలో నా కొరకు యాగమైతివా, నీ ప్రాణమునే అర్పించితివా, కొరడాలు వీపుపై నాట్యమాడినా, తుంటరులు రాళ్లపై నిన్ను నడిపినా, కొరడాలు వీపుపై నాట్యమాడినా, తుంటరులు రాళ్లపై నిన్ను నడిపినా, మారు మాట నీవు పలుకలేదయా, నా పాప భారాన్ని మోసినావయా, మారు మాట నీవు పలుకలేదయా, నా పాప భారాన్ని మోసినావయా, సిలువలో నా కొరకు యాగమైతివా, నీ ప్రాణమునే అర్పించితివా, సిలువలో నా కొరకు యాగమైతివా, నీ ప్రాణమునే అర్పించితివా, కఠినాత్ములు నీ మోముపై ఉమ్మి వేసిన, కఠినమైన మాటలతో అపహసించిన, కఠినాత్ములు నీ మోముపై ఉమ్మి వేసిన, కఠినమైన మాటలతో అపహసించిన, ప్రేమగల మనసుతో క్షమించినావయా, జాలిగల హృదయముతో కనికరించినావయా, ప్రేమగల మనసుతో క్షమించినావయా, జాలిగల హృదయముతో కనికరించినావయా, సిలువలో నా కొరకు యాగమైతివా,
నీ ప్రాణమునే అర్పించితివా. నా పాపము నీ చేతులకే శీలలేసిన, నా దోషము నీ కాళ్ళకు మేకులే కొట్టిన. నా పాపము నీ చేతులకే శీలలేసిన, నా దోషము నీ కాళ్ళకు మేకులే కొట్టిన. చివరి వరకు రక్తము కార్చినావయా, నీ ప్రాణము అర్పించి నన్ను రక్షించావయా. చివరి వరకు రక్తము కార్చినావయా, నీ ప్రాణము అర్పించి నన్ను రక్షించావయా. సిలువలో నా కొరకు యాగమైతివా, నీ ప్రాణమునే అర్పించితివా. సిలువలో నా కొరకు యాగమైతివా, నీ ప్రాణమునే అర్పించితివా. ప్రాణనాథుడా నా యేసయ్యా, నా కొరకై నీవు బలి అయితివా. ప్రాణనాథుడా నా యేసయ్యా, నా కొరకు నీవు బలి అయితివా. సిలువలో నా కొరకు యాగమైతివా, నీ ప్రాణమునే అర్పించితివా. సిలువలో నా కొరకు యాగమైతివా, నీ ప్రాణమునే అర్పించితివా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బాధింపబడుచున్నను, నోరు తెరువలేదయ్యా. హింసింపబడుచున్నను, దూషింపలేదయ్యా. బాధింపబడుచున్నను, నోరు తెరువలేదయ్యా. హింసింపబడుచున్నను, దూషింపలేదయ్యా. యేసయ్యా నీ ప్రేమ వర్ణించలేనిది, యేసయ్యా నీ కరుణ వెలకట్టలేనిది. యేసయ్యా నీ ప్రేమ వర్ణించలేనిది, యేసయ్యా నీ కరుణ వెలకట్టలేనిది. యేసయ్యా నీ కృప వివరించలేనిది, యేసయ్యా నీ కృప వివరించలేనిది. బాధింపబడుచున్నను, నోరు తెరువలేదయ్యా. హింసింపబడుచున్నను, దూషింపలేదయ్యా. శిరమున ముళ్ళ మకుటము, ప్రక్కలో బల్లెము పోటు. శిరమున ముళ్ళ మకుటము, ప్రక్కలో బల్లెము పోటు. మౌనముగానే సహించుచు నీ రక్తమును చిందించితివే. నా పాపమంత కడిగి వేసితివే. మౌనముగానే
విడిపించుచు నీ రక్తమును చిందించితివే. నా పాపమంత కడిగి వేసితివే. యేసయ్యా నీ ప్రేమ వర్ణించలేనిది, యేసయ్యా నీ కరుణ వెలకట్టలేనిది, యేసయ్యా నీ ప్రేమ వర్ణించలేనిది, యేసయ్యా నీ కరుణ వెలకట్టలేనిది, యేసయ్యా నీ కృప వివరించలేనిది, యేసయ్యా నీ కృప వివరించలేనిది. బాధింపబడుచున్నను నోరు తెరువలేదయ్యా, హింసింపబడుచున్నను దూషింపలేదయ్యా. దేహమంత రక్తసిక్తమై కొరడాలతో కొట్టబడితివి, దేహమంత రక్తసిక్తమై కొరడాలతో కొట్టబడితివి, ఉమ్మి వేయబడితివి, వెలివేయబడితివి, అవమానము భరించితివి, నీ ప్రాణమంతా అర్పించితివి, ఉమ్మి వేయబడితివి, వెలివేయబడితివి, అవమానము భరించితివి, నీ ప్రాణమంతా అర్పించితివి. యేసయ్యా నీ ప్రేమ వర్ణించలేనిది, యేసయ్యా నీ కరుణ వెలకట్టలేనిది, యేసయ్యా నీ ప్రేమ వర్ణించలేనిది, యేసయ్యా నీ కరుణ వెలకట్టలేనిది, యేసయ్యా నీ కృప వివరించలేనిది, యేసయ్యా నీ కృప వివరించలేనిది. బాధింపబడుచున్నను నోరు తెరువలేదయ్యా, హింసింపబడుచున్నను దూషింపలేదయ్యా. బాధింపబడుచున్నను నోరు తెరువలేదయ్యా, హింసింపబడుచున్నను దూషింపలేదయ్యా. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. కలువరిగిరిలో సిలువదారివై వేలాడితివా నా యేసయ్యా, కలువరిగిరిలో సిలువదారివై వేలాడితివా నా యేసయ్యా, అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా, అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా, నా దోషక్రియలకై సిలువలో బలి అయితివా, నా దోషక్రియలకై సిలువలో బలి అయితివా, నీ ప్రాణక్రయదముతో రక్షించితివా, నీ ప్రాణక్రయదముతో రక్షించితివా, కలువరిగిరిలో సిలువదారివై
వేలాడితివా నా యేసయ్యా కలువరిగిరిలో సిలువదారివై వేలాడితివా నా యేసయ్యా దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై ధారవోసి ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై ధారబోసి నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా నీ ప్రాణ త్యాగముతో రక్షించితివా కలువరిగిరిలో సిలువదారివై వేలాడితివా నా యేసయ్యా కలువరిగిరిలో సిలువదారివై వేలాడితివా నా యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ లైవ్ ద్వారా ప్రత్యేకమైనటువంటి క్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుని పిల్లలారా, ఇంతవరకు పాటల ద్వారా దేవుడు మహిమ తెచ్చుకున్నారు. ఈరోజు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సందర్భం. ఈ సందర్భంలో దేవుని వాక్యములోనికి మనం వెళ్ళినప్పుడు అనేక వాస్తవాలు దేవుని వాక్యములో రాయబడి ఉంటాయి. మరి చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి మనం వెళదాం. మన మధ్యలో చిన్నమ్మ గారు వాక్యం నిమిత్తమై చిన్న ప్రార్థన చేస్తారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీవించవలసిందిగా ప్రభు నామంలో తెలియచేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడ, ఆశ్చర్యకరుడ, అద్భుతమైన తండ్రి, గొప్ప దేవుడా, జీవం కలిగిన తండ్రి, నాయనా ఈ లైవ్ ద్వారా ప్రభువా ఈ విధంగా మిమ్మల్ని స్తుతించడానికి గుడ్ ఫ్రైడే రోజు ప్రభువా ఈ విధంగా నాయనా మీ నామాన్ని ఘనపరచడానికి ప్రభువా లైవ్ ద్వారా మీ బిడ్డల ముందుకు రావటానికి ప్రభువా మీరు ఇచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి ప్రభువా అయ్యా మరొకసారి మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ప్రభువా. గొప్ప దేవుడా సహాయం చేయండి ప్రభువా. తండ్రి మీ వాక్యం కొరకు నాయన మీ బిడలు ప్రభువా నాయన దప్పికొని ఉన్నారు ప్రభువా. తండ్రి సహాయం చేయండి ప్రభువా. మీ దాసులను మరుగుపరిచి ప్రభువా మీ వాక్యం ద్వారా నాయన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దర్శించండి, మీరు మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడే దేవుడవు గనుక ప్రభువా తండ్రి ప్రతి బిడ్డను కూడా తండ్రి నాయన మీ వాక్యం ద్వారా మీరు బలపరచండి, మీరు మాట్లాడండి ప్రభువా. తండ్రి అయ్యా మీ నామానికే నాయన గొప్ప మహిమలు పొందుకోమని నాయన చేయబడిన చిన్న ప్రార్థన తండ్రి మీ పాద సన్నిధికి చేర్చుకొని గొప్ప ప్రతిఫలం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడలారా, మరి ఈరోజు ఈ మంచి శుక్రవారం
ప్రపంచంలో మానవ జీవితానికి ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం. ఈ సందర్భంలో దేవుని వాక్యము తెలిసిన ప్రతి వ్యక్తి కూడా మౌనముగా ఉండక యేసుక్రీస్తు యొక్క శిలువ ధ్యానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ వాక్యములో ఉన్నటువంటి భావాన్ని బట్టి వారి జీవితాల్లో నడుచుకుంటున్నటువంటి సందర్భాలు. చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. ఈరోజు అనేక మంది దేవుని సామర్థ్యాన్ని ఎరగనటువంటి వారు, దేవుని యొక్క ఔన్నత్యము అర్థము కానటువంటి వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన 2000 సంవత్సరాల క్రితము నుండే ఉన్నారని, ఆయన దేవుడు కాదు మానవుడి అనేటువంటి ఉద్దేశాలు చాలామందిలో ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా లోకములో మానవ జీవితాల్లో అంతరంగాల్లో మెదిలేటువంటి ప్రతి ప్రశ్నకు పరిశుద్ధ గ్రంథములో సరైనటువంటి సమాధానం ఉంది. దేవుని పిల్లలారా, ఆయన జీవము కలిగినటువంటి దేవుడై ఉన్నారు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నటువంటి ఆ దేవుడు సుమారు 1800 కోట్ల సంవత్సరాల క్రితమే భూమికి పునాది వేసి ప్రత్యేకముగా ఈ సృష్టిని తన యొక్క నోటి మాట ద్వారా కలగజేసి 5 రోజులు ఆయన సృష్టిని చేసిన తర్వాత 6వ రోజు మానవుని నిర్మించి ఆ విధముగా ఆయన యొక్క గొప్ప ఔన్నత్యాన్ని, ఆయన సామర్థ్యాన్ని, ఆయన యొక్క బల శౌర్యాన్ని చాటుకుంటున్నటువంటి మహోన్నతమైనటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అయితే ఈ విధముగా భూమి ఆకాశాన్ని కలగజేస్తున్నటువంటి దేవుడే, సృష్టిని కలగజేస్తున్నటువంటి దేవుడే, మానవుని తన యొక్క చేతులతో నిర్మించినటువంటి ఆ శక్తి కలిగినటువంటి దేవుడే ఆయన ఎందుకని శరీరధారిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది, ఆయన రావడానికి గల కారణాలేంటి అనేటువంటి సత్యాలు కూడా దేవుని వాక్యంలో రాయబడి ఉన్నాయి. దేవుని పిల్లలారా, సుమారు 2020 సంవత్సరాల క్రితం ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకములో ఉండి 3.5 సంవత్సరాలు ఎక్కడా విరామము లేకుండా ఆయన పరిచర్యను కొనసాగించి ఈ పరిచర్యలో అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి ఆ తరువాత ఆయన ప్రత్యేకముగా మనందరి కొరకు ఉన్నతమైనటువంటి ఆయన ప్రాణాన్ని అప్పగించినట్లుగా మనం చూస్తాం. ఎవరికి మంచి గుడ్ ఫ్రైడే అనగానే ఈ మంచి శుక్రవారం ఎవరికి మంచిగా ఉంది, ఎవరి జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంది, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని బట్టి ఎవరికి మేలు జరిగింది అని ఒకసారి మనం ఆలోచన చేస్తే దేవుని బిడలమైనటువంటి మన జీవితాల్లో, ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జీవితాల్లో, దేశవ్యాప్తముగా ప్రపంచవ్యాప్తముగా నివాసం ఉంటున్నటువంటి ప్రతి మనిషి జీవితంలో కూడా ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి మేలు జరిగినటువంటి రోజు అంటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూమి ఆకాశాన్ని కలగజేసినటువంటి ఆ దేవుడు శరీరధారిగా ఈ లోకములో ఉండి ఆయన ప్రత్యేకముగా గొల్గొతా స్థలములో అడ్డకొయ్య నిల్వకొయ్యకు మేకులతో కొట్టబడి ఆయన యొక్క శరీరములో చివరి రక్తపు బొట్టు వరకు కూడా మన కొరకు కార్చినటువంటి సందర్భాలు,
ఆయన శ్రమ పడేటువంటి సందర్భం ఇది, ఆయన వేదన చెందుతున్నటువంటి సందర్భం ఇది. ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జీవితాల కొరకై, ఆయన సారూప్యములో చేయబడినటువంటి మానవ జీవితాలను ప్రత్యేకమైనటువంటి ఆయన కృపచేత నింపడానికి ఆయన తన ప్రాణము సహితము త్యాగము చేసినటువంటి ఈ శ్రేష్టకరమైనటువంటి సందర్భాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని పిల్లారా గమనించాలి, ఆయన శిలువ ధ్యానాన్ని గురించి, ఆయన త్యాగాన్ని గురించి వాస్తవానికి మన యొక్క జీవిత ప్రయాణములో ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నా తరగనటువంటి సత్యాలు దేవుని వాక్యంలో రాయబడి ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మందిరాల్లో మనం ప్రత్యేకముగా సమావేశమై ఆయన మాటలు సమృద్ధిగా వినగలిగేటువంటి అవకాశం లేకపోవటం ద్వారా మరి లైవ్ కార్యక్రమం ద్వారానైనా కొన్ని మాటలు తెలియచేయడానికి దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ ద్వారా మీ మధ్య నిలబడటం జరిగింది. దేవుని పిల్లారా, ఆయన సిలువలో ప్రత్యేకముగా తన ప్రాణాన్ని అర్పిస్తారని, ఆయన మానవాళి కోసమై రక్తం చిందించడానికి శరీరధారిగా లోకంలోకి వస్తారని ఆయన గురించినటువంటి ప్రవచనాలు సుమారు ఆది కాండము నుంచి మలాకీ గ్రంథం వరకు కూడా రాయబడి ఉన్నాయి. ఆ విధంగా ప్రవచనాల ద్వారా ఆయన రాకను గురించి ముందుగా భక్తులు ప్రవచించారు. ఆయన వచ్చినటువంటి సందర్భాల్లో లేఖనాల్లో రాయబడినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఆయన నెరవేర్చుకుంటూ ప్రత్యేకముగా నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన సిలువలో యాగమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ విధంగా ఆయన సిలువపై ఉన్నప్పుడు, ఆయన వీపు దున్నబడుతున్నటువంటి సందర్భాల్లో ఇదిగో ప్రత్యేకముగా అధికమైనటువంటి నేరం చేసినటువంటి వారికి ఎటువంటి శిక్షలైతే ఆ దినాల్లో ఉన్నాయో ఆ విధముగా 9 చీలికలు గల కొరడాతో 1 తక్కువ 40 దెబ్బలు ఆయన యొక్క వీపి మీద మరి భయంకరమైనటువంటి విధముగా పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన యొక్క చివరి రక్తము బొట్టు వరకు నీ కొరకు, నా కొరకు ఆయన త్యాగము చేసినట్టు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. బిడల కోసం ఒక తల్లి చేయలేనటువంటి త్యాగము, ఒక తండ్రి చేయలేనటువంటి త్యాగము, రక్త సంబంధులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, స్నేహితులు కానీ చేయనటువంటి ప్రాణ త్యాగాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు చేశారు. ఇదిగో ఆ భయంకరమైనటువంటి వేదన సమయాల్లో, ఆయన రక్తము కారుతున్నటువంటి ఆ సందర్భాల్లో అనేక మంది ఎగతాళి చేస్తూ, నిందలు వేస్తూ, నేరారోపణ చేస్తున్నటువంటి ఆ సందర్భాల్లో ఆ శిలువపై ఆయన పలికినటువంటి మాటలు నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి క్రైస్తవ సంఘాల్లో కూడా సహజంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. దేవుని పిల్లారా, 6 దినాల్లో ప్రత్యేకమైనటువంటి సృష్టిని చేసి 6వ రోజు మానవుని నిర్మించి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నటువంటి విశ్రాంతికి సాదృశ్యముగా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఆయన పలికినటువంటి 5 మాటలు 6 మాటల్లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అంశము ఈ ప్రపంచము నేర్చుకుంటా ఉంది. 7వ మాటతో ఆయన తన ఆత్మను అప్పగించినటువంటి సందర్భాలు లేఖనాల్లో చూస్తాం. ఒక్కొక్క మాట వివరించడానికి సమయం సరిపోదు గనుక దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి ఆయన ఎందుకని మన కొరకు అప్పగించుకున్నారు, ఎందుకని తన ప్రాణాన్ని త్యాగము చేశారు, ఎందుకని ఆ విధమైనటువంటి క్రమములో ఆయన బలియాగముగా అర్పించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దయచేసి కొన్ని మాటలు మాత్రమే మీ ముందర ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో చక్కగా త్వరగా మనం ముందుకెళ్దాం. పరిశుద్ధ గ్రంథములో లూకా రాసినటువంటి సువార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి
తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. దేవుని పిల్లలారా గమనించాలి, ఆయన ఎందుకని తన యొక్క ప్రాణాన్ని అప్పగించుకున్నారు. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం, ఈ ప్రపంచములో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు చేసినటువంటి త్యాగము కొలత లేనటువంటిది, వర్ణించడానికి సాధ్యపడనటువంటిది. మానవులమైనటువంటి మనము బ్రతికినంత కాలము నేర్చుకున్న ఆయనకు రుణబడి ఉండేటువంటి త్యాగాన్ని ఆయన మన కొరకు చేశారు. దేవుని వాక్యాన్ని గమనించాలి. తన్ను తాను అప్పగించుకొనెను అంటే ఆయన ప్రాణము పెట్టడానికి, ఆయన మన కొరకు తన రక్తాన్ని కార్చడానికి, ఆయన తన్ను తాను బలియాగముగా అర్పించుకోవడానికి మనస్ఫూర్తిగా అంగీకారముతోనే ఆ విధమైనటువంటి త్యాగాన్ని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లారా, ఈ విధమైనటువంటి త్యాగము చేయమని ఎవరో చెప్పింది కాదు. తండ్రి అయినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, మానవ జీవితాన్ని తన సారూప్యములో నిర్మించినటువంటి దేవుడు, తన యొక్క స్వహస్తాలతో మనిషి యొక్క జీవితాన్ని నిర్మాణము చేసి ఒక ప్రత్యేకమైనటువంటి కృపచేత నింపి నడిపిస్తున్నటువంటి ఆ దేవుడు, ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన విలువైనటువంటి రక్తాన్ని కార్చడానికి, ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించడానికి, ఆ ప్రత్యేకమైనటువంటి కలవరి గిరిలో ఇదిగో ఆ భయంకరమైనటువంటి వేదన సహించడానికి, వహించడానికి ఆయన సంపూర్ణముగా ఇష్టపడి అప్పగించుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అందుకే దేవుని పిల్లారా, దీనికి సంబంధించి ఒక మాటను మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. ఒక మాట దయచేసి చదివి సహాయం చేయండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనం. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. తన్ను తానే, ఇదిగో తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా, అపరాధ పరిహారార్థ బలి, తన్ను తానే అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినటువంటి అనేకమైనటువంటి కారణాల్లో ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే, ప్రత్యేకముగా ఆయన తన ప్రాణాన్ని అర్పించటం. ఎవరి కోసము? తన కొరకు కాదు. ఇదిగో వాస్తవానికి ఆయన ప్రేమలో స్వార్థము లేదు. ఆయన జీవము కలిగినటువంటి దేవుడు గనుక ఆయన ప్రత్యేకముగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన పరిచర్యలో కొనసాగి అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు ఈ లోకములో జరిగించి, ఆ తర్వాత ఇదిగో అడ్డకొయ్య నిలువకొయ్య అనేటువంటి ఆ సిలువకు ఆయన మేకులతో కొట్టబడి, ఇదిగో ప్రత్యేకమైనటువంటి మాటలు 6 మాటలు పలికి 7వ మాటగా చెప్పినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. తండ్రి, ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. వాస్తవానికి దేవుని పిల్లారా, ఆయన శరీరధారిగా లోకములో ఉన్నారు కనుక ఇదిగో తండ్రి అనేటువంటి మాటను ఆయన పలుకుతున్నారు. ఇదిగో నీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చా, నీ చిత్త ప్రకారముగా శరీరాన్ని ధరించి ఈ లోకంలో నేను చేయవలసినటువంటి పనులన్నీ కూడా సంపూర్తి చేసుకొని ఇదిగో ఒక ముగింపు దశకు వచ్చాను కనుక తండ్రి, ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని యేసు ప్రభువారు చెప్పారు. నిజమే దేవుని పిల్లలారా, ఎవరు చేస్తారు ఇటువంటి త్యాగాన్ని? ఒక మనిషి వేదనలో ఉంటే మనుషుడు పట్టించుకోనటువంటి దినాలు, ఒకరు కష్టములో ఉంటే వారిని చూసి ఆనందించేవారు ఉన్నారు. స్వార్థపూరితమైన ఆలోచన చేత, కపటముతో కూడిన మనస్తత్వాన్ని కలిగి మానవుడు తన జీవితాల్లో కొనసాగుతూ ఉన్నాడు. కానీ తన యొక్క ప్రాణము సహితము త్యాగము చేస్తున్నటువంటి యేసయ్య, ఆయన పలికినటువంటి మాట చూస్తూ ఉన్నాం. తండ్రి, ఈ లోకములో మానవ జీవితాల కొరకు శరీరధారిగా నేను వచ్చి చేయవలసినటువంటి పనులన్నీ కూడా నేను చేశాను.
ఇంకా తాను చేయవలసినటువంటి కార్యాలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ కూడా భూమి మీద శరీరముతో చేయాల్సినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి అద్భుతాలు కానివ్వండి, ఆయన పలికిన మాటలు కానివ్వండి, ఆయన ప్రకటించినటువంటి వర్తమానాలు కానివ్వండి, అనేక మంది ప్రజలు మార్పు చెందటానికి, అనేక మంది రక్షణ మార్గములో ఉండటానికి, అనేక మంది వారి జీవితాల్లో ఆయన యొక్క ఉన్నతమైన ఔన్నత్యాన్ని తెలుసుకోవడానికి ఆయన బలమైనటువంటి పునాదులు వేసినట్లుగా మనం చూస్తాం. దేవుని ప్రియులారా, ఆ విధముగా లోకములో ఉన్నటువంటి యేసయ్య ప్రత్యేకంగా తన యొక్క ఆత్మను అప్పగించడానికి, తను తాను పరిహారార్థ బలిగా సమర్పించుకోవడానికి, ఒకరి యొక్క ప్రలోభాన్ని బట్టి కాదు, వాస్తవానికి ఎవరో చెబితే చేసింది కాదు. ఆయన మనకు తండ్రి గనుక ఆయన ప్రత్యేకమైనటువంటి బాధ్యతతో ఆ యొక్క త్యాగాన్ని నీ కొరకు నా కొరకు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే తన్ను తానే అపరాధ బలిగా ఆయన యాగము చేశారని, ఆయన అప్పగించుకున్నారని, ఆయన విలువైనటువంటి త్యాగాన్ని మనందరి కొరకు చేసినట్టుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని పిల్లారా, ఆయన అప్పగించుకోవడానికి, ఆయన త్యాగము చేయడానికి, ఆయన ఒక బలి పశువుగా మారడానికి, ఇదిగో వదకు తేబడినటువంటి గొర్రె పిల్లవలే ఆయన చివరి రక్తపు బొట్టు వరకు నీ కొరకు నా కొరకు ఆయన కార్చడానికి, శ్రమలు సహించడానికి, బాధ వహించడానికి, అనేక నిందలు అవమానాలు భరించడానికి అనేకమైనటువంటి కారణాలు దేవుని వాక్యంలో రాయబడి ఉన్నాయి. దయచేసి కొన్ని మాటలు మాత్రమే దేవుని యొక్క కృపలో మనం ముందుకు సాగుదాం, నేర్చుకుందాం. చదివి సహాయం చేయండి. ఒక మాట పరిశుద్ధ గ్రంథములో ఆయన ఎందుకని తన్ను తాను అప్పగించుకున్నారు. రోమా సంఘానికి అపోస్తుడైనటువంటి పౌలు ఒక మాట రాస్తూ ఉంటారు. రోమిలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుదాం. రోమిలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుదాం. దయచేసి చదివి సహాయం చే. అది అతనికి ఎంచబడినని ఆయన మన యొక్క అపరాధముల నిమిత్తము, ఇదిగో మన యొక్క అపరాధముల నిమిత్తమై ఆయన అప్పగించబడటానికి కారణము, ఆయన త్యాగము చేయడానికి కారణము, వాస్తవానికి ఆ యొక్క అడ్డ కొయ్య నిల్వ కొయ్యకు మేకులతో కొట్టబడి దేవుని పిల్లారా తన యొక్క వీపును కొరడాతో దున్నుతా ఉంటే సహించి, ఇదిగో భయంకరమైన రక్తము ఆయన శరీరంలో కారుతా ఉంటే వహించి, ఆయనను శ్రమపరిచేవారిని, ఆయనను నిందించేవారిని, ఆయనను అవమానపరిచేవారిని, ఆయనను ఎగతాళి చేసేటువంటి వారిని కూడా ఆయన సహించుకుంటూ వహించుకుంటూ ఆ ప్రత్యేకమైనటువంటి త్యాగాన్ని చేయడానికి గల కారణం ఏంటి అంటే, మొదటిగా మన యొక్క అపరాధాన్ని బట్టి. ఎక్కడ ప్రారంభించబడింది అపరాధము? ఎందుకని మానవుడు ఏ విషయంలో అపరాధిగా మిగిలిపోయాడు? దేవుని పిల్లలారా, ఇదిగో ప్రత్యేకముగా 6000 సంవత్సరాల క్రితమే ఈ భూమి మీద సృష్టించబడినటువంటి మొదటి నరుడైనటువంటి ఆదాముని మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత దేవుడు అతని ప్రక్కటి ఎముక నుండి ఒక ఎముకను తీసి స్త్రీని నిర్మించారు. అవ్వ ఆదాములిద్దరు కూడా దేవుని మార్గములు అనగా, ఇదిగో దేవుడు వారి కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఏదైనా వనములో వారు నివాసముండి ముందుకు సాగుతున్నటువంటి ఆ దినాల్లో, ఇదిగో సాతాను సర్పరూపములో అవతో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. ఈ అపరాధం ఎక్కడ ప్రారంభించబడింది? ఎందుకని మానవ జీవితాల్లో అపరాధులుగా మిగిలిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి వాక్యాన్ని, సత్యాన్ని కూడా జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే, ఒక మాట పరిశుద్ధ గ్రంథములో, ఇదిగో 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనంలో ఒక మాట అంటాడు పౌలు గారు. మొదట ఆదామును తర్వాత అవ్వను నిర్మించబడిరి కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడేను అన్నాడు.
ఈ అపరాధం అనేది అక్కడ ప్రారంభించబడింది. దేవుని పిల్లారా, వారిద్దరూ కూడా ఇదిగో దేవుని మాటను అతిక్రమించారు, దేవుని మాటను మీరారు. ఇదిగో ప్రత్యేకముగా దేవుడు తినవద్దు అన్నటువంటి ఫలాన్ని తినటము ద్వారా పవిత్రమైనటువంటి వారి రక్తము అపవిత్రపరచబడి నాటి నుండి కూడా మానవుడు ఏదో ఒక రూపములో దేవుని ఎదుట అపరాధులుగానే మిగిలిపోతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. పవిత్రమైనటువంటి స్థలాన్ని వారు విడిచిపెట్టాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మీరారో, దేవుని చిత్తాన్ని వ్యతిరేకించారో, దేవుడు తినవద్దు అన్నటువంటి ఫలాన్ని తిని వారి జీవితాన్ని వారు అపవిత్రపరుచుకున్నారో, ఏదైనా వనము నుండి వారిరువురు కూడా వెళ్ళగొట్టబడినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుని పిల్లారా, ఈ చరిత్ర అంతా నేను జ్ఞాపకం చేయడానికి సమయం చాలదు, కానీ త్వరగా కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. అందుకనే తిరుగుబాటు ద్వారానో, దేవునికి వ్యతిరేకమైన కార్యాల ద్వారానో, అదే విధముగా దేవుడు ఏ విషయాన్నైతే అసహించుకుంటున్నారో అదే విషయాల్లో మానవుడు బ్రతుకుతూ దేవుని ముందర అపరాధులుగా ఎంచబడుతూ వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి ఆ దినాల్లో మనం చూస్తూ ఉంటే, పాత నిబంధన కాలములో తాత్కాలికమైనటువంటి విమోచన కొరకై ఇదిగో కోడెల రక్తము కానీ గొర్రె పిల్లల రక్తము కానీ ఆ విధముగా వారు ప్రత్యేకమైనటువంటి బలులుగా అర్పించుకుంటూ వచ్చేవారు. కానీ మనిషి యొక్క పాపానికి విమోచన లేదు, మనిషి యొక్క జీవితాల్లో కనికరము లేదు. ఇదిగో తాత్కాలికమైనటువంటి బలుల ద్వారా మనిషి విమోచించబడేటువంటి అవకాశం కనబడలేదు. కారణం ఏంటి అంటే, ఇదిగో అపవిత్రమైనటువంటి మనిషి యొక్క జీవితం పవిత్రపరచబడాలి అంటే ఒక పరిశుద్ధుని యొక్క రక్తము కావాలి. అందుకనే ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన శరీరాన్ని ధరించుకొని ఏ స్త్రీ ద్వారా అయితే ఇదిగో భూమి మీద అపరాధం ప్రారంభించబడిందో, అదే విధముగా మరలా ఆయన స్త్రీ గర్భము ద్వారా ఆయన ఉద్భవించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లారు గమనించాలి, ఆ విధముగా మనిషి యొక్క జీవితాల్లో ఉన్నటువంటి అపరాధాన్ని, మనిషి జీవితాల్లో ఉన్నటువంటి పాపాన్ని, మనిషి జీవితాల్లో ఉన్నటువంటి శాపాన్ని నిర్మూలన చేసి ఇదిగో వారిని ఆ విధమైనటువంటి పాప సంబంధమైన క్రియల్లో నుండి, మోసకరమైన క్రియల్లో నుండి దేవుని యొక్క సన్నిధిలో ఆయనకు దూరముగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో నుంచి వారిని విడిపించడానికి ఆయన మన కొరకు తను తాను అప్పగించుకున్నారు. అదే మాట అపోస్తుడైనటువంటి పౌలు రోమా సంఘానికి చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మన యొక్క అపరాధాన్ని బట్టి ఆయన శరీరధారిగా రావాల్సి వచ్చింది, మన అపరాధాన్ని బట్టి ఆయన త్యాగము చేయాల్సి వచ్చింది. మన యొక్క పాపాన్ని బట్టియే మన జీవితాల్లో ఉన్నటువంటి శాపకరమైనటువంటి పరిస్థితుల్లో మనము ఉంటూ ఆయనకి ఇష్టము లేక మన పాపాన్ని ఆయన భుజాల మీద మోశారు. దేవుని ప్రియులారా, మన యొక్క అపరాధాన్ని ఆయన భరించారు. ఇదిగో భయంకరముగా మన కొరకు ఆయన వీపు దొన్నబడింది. ఇదిగో ప్రత్యేకమైనటువంటి విలువైనటువంటి రక్తాన్ని మన కొరకు కార్చారు. ఇదిగో చివరి రక్తపు బొట్టు వరకు కూడా మన కొరకు ఆయన త్యాగం చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. దీనికి కారణం ఏంటో తెలుసా? మానవ జీవితాల్లో ఉన్న అపరాధము, ప్రారంభములో ప్రారంభించబడినటువంటి అపరాధము, ఇదిగో ఆది పితరులైనటువంటి ఆది దంపతులైనటువంటి అవ్వ ఆదాము ద్వారా ప్రారంభమైనటువంటి అపరాధము వారి యొక్క అంతరంగాల్లో దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవునికి దూరమైపోయి నాటి నుండి కూడా మనిషి యొక్క జీవితాల్లో మనిషి యొక్క అపరాధాన్ని బట్టి అనేక మంది మరణానికి దగ్గరైపోతూ ఉన్నారు, నాశనానికి దగ్గరైపోతూ ఉన్నారు. భయంకరమైన పరిస్థితులు పాపాన్ని బట్టి మానవ జీవితాల్లో జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనిషి యొక్క జీవితాన్ని ప్రత్యేకముగా వారి యొక్క అపరాధము నుండి, వారి యొక్క పాపము నుండి ఆయన వారిని విడిపించడానికి ఇదిగో ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో ఆయన ఒక్కసారిగానే బలి పశువుగా మన కొరకు మార్చబడినట్టుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఒక మాట అంటాడు అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి మాటల్లో. దయచేసి దానికి ముందర ఒక మాట చూద్దాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని చదివి సహాయం చేయండి. గలతీ సంఘానికి పౌలు చెప్పినటువంటి మాట 1వ అధ్యాయం గలతీ పత్రిక 4వ వచనం. పరిశుద్ధ గ్రంథములో చదువుదాం దయచేసి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము ఆయన మనలను
ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తమై తన్ను తాను అప్పగించుకొనెను అంటాడు. దేవుని పిల్లలారా, ఒక సందర్భాల్లో మనం చూసాం, ఇదిగో మన యొక్క అపరాధాన్ని బట్టి ఆయన తన్ను తాను అప్పగించుకున్నారు. మన యొక్క అపరాధాన్ని బట్టి ఆయన శిలువ యాగము చేశారు. మన యొక్క అపరాధాన్ని బట్టి ఆయన ప్రత్యేకముగా త్యాగము చేసి ఆయన ఉన్నతమైనటువంటి ప్రేమను చాటినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన వీపీ దున్నబడటానికి, ఆయన త్యాగశీలిగా మార్చబడటానికి, తన యొక్క అంతరంగములో ఎటువంటి స్వార్థము లేకుండా ప్రపంచములో మానవ జీవితాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి ఈ అపరాధమైనటువంటి పాప శాపములో నుండి మానవుని విమోచించడానికి ఆయన తన్ను తాను అప్పగించుకున్నారు. దేవుని పిల్లారు గమనించాలి, ఇక్కడ అంటున్నాడు కదా, దుష్టకాలములో నుండి. మనిషి యొక్క అపరాధాన్ని బట్టి మానవుడు దుష్టుని యొక్క వశములో బ్రతుకుతా ఉన్నాడు. పాపము మానవ జీవితాన్ని ఏలుబడి చేస్తూ ఉంది. ఈ పాప సంబంధమైన క్రియల్లో నుండి, పాప సంబంధమైన బానిసత్వము నుండి, శాపకరమైనటువంటి కార్యాల నుండి మానవ జీవితాన్ని విమోచించేవారు లేక, మానవ జీవితాన్ని ఆదరించేవారు లేక, మానవ జీవితంలో విముక్తి కలగజేసేటువంటి వారు లేక మనుష్యుడు మరణానికి దగ్గరైపోతున్నటువంటి దినాలు, మనుష్యుడు వినాశనములోనికి వెళ్ళిపోతున్నటువంటి దినాలు, మానవ జీవితాల్లో నెమ్మదిని కోల్పోయి, మానవ జీవితాల్లో సంతోషాన్ని కోల్పోయి, మానవ జీవితాల్లో దుఃఖకరమైనటువంటి పరిస్థితుల మధ్య బ్రతుకుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుని పిల్లలారా, ఆయన యాగము ద్వారా, ఆయన త్యాగము ద్వారా, ఆయన శిలువకు తన్ను తాను ఇదిగో బలిగా అర్పించుకోవటము ద్వారా నీ అపరాధములో నుంచి విడిపించబడ్డావు. నిన్ను విమోచించడానికే, నిన్ను రక్షించడానికే నీ పాపాన్ని, నీ శాపాన్ని ఆయన శిలువకు మ్రానుపై కొట్టించుకున్నటువంటి సందర్భాలు లేఖనాల్లో మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇది వాస్తవం కాదా? దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు ఈ లైవ్ కార్యక్రమం ద్వారా నువ్వు ఏ ప్రాంతములో నుండి, ఎటువంటి పరిస్థితుల మధ్యలో ఉండి దేవుని వాక్యాన్ని వింటున్నా, నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ వాస్తవాన్ని జాగ్రత్తగా గమనించవలసిందిగా ప్రభు నామములో తెలియచేస్తున్నా. చెప్పండి, ఒక మనిషిని విమోచించాలి అంటే మనుష్యుడు విమోచించలేడు. మనుషుడు తన జ్ఞానాన్ని బట్టి రక్షించలేడు. మనుషుడు తన బలాన్ని బట్టి రక్షించలేడు. మనుషుడు తన యొక్క జీవితాల్లో ఉన్నటువంటి లోక సంబంధమైన సామర్థ్యాన్ని ఆధారము చేసుకొని పాపములో, శాపములో ఉన్నటువంటి మనిషిని విడిపించలేడు. కారణం ఏంటంటే ప్రతి మనిషి కూడా పాపములోనే జీవిస్తూ ఉన్నాడు. పాపము లేనటువంటి వాడు లేడు ఈ లోకములో. అనేక మంది దేవుళ్ళుగా పిలువబడుతున్నా, దేవతలుగా పిలువబడుతున్నా, వారు అనేక మంది జీవితాల్లో కూడా ప్రతి వ్యక్తిలో ఈ పాపం అనేది ఏలుబడి చేస్తూ ఉంది. పాపము లేనివాడు పరిశుద్ధుడు, నిర్దోషమైన రక్తము కలిగిన వాడు, ఏ విధమైనటువంటి అపవిత్రత లేకుండా ఇదిగో పవిత్రతను రుజువు చేసుకొని శరీరధారిగా లోకానికి వచ్చినటువంటి వారు ప్రభు అయినటువంటి క్రీస్తు మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాత్రమే పరిశుద్ధుడు గనుక, ఆయన మాత్రమే పవిత్రుడు గనుక, ఆయన మాత్రమే త్యాగశీలి గనుక, ఆయన మాత్రమే ఉన్నతమైనటువంటి ఆయన ప్రేమను చాటుకునేటువంటి దేవుడు గనుక దేవుని పిల్లారా గమనించాలి దేవుని వాక్యాన్ని. అందుకని నీవు విమోచించబడాలని, శాపములో మగ్గిపోతున్న నీ జీవితానికి విమోచన కావాలని, పాపము ద్వారా ఏ దుష్టుని యొక్క బంధకాల్లో అయితే బందీగా బంధించబడి ఉన్నావో ఆ పాపాన్ని నిర్మూలన చేసి ఆ దుష్టుని యొక్క కబద్ధ హస్తాల్లో నుంచి నిన్ను విమోచించడానికి ఆయన శరీరధారిగా ఈ లోకములో ఉద్భవించారు. ఆయన శరీరధారిగా వచ్చి ఆయన ప్రాణాన్ని త్యాగము చేశారు. ఆయన శరీరధారిగా వచ్చి తన్ను తాను బలి పశువుగా అర్పించుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనించాలి. ఈ శిలువ ధ్యానాన్ని వింటున్నటువంటి సోదరుడా, ఇదిగో వాస్తవానికి మనిషి యొక్క జీవితాల్లో అనేకమైనటువంటి పాపము, జన్మ పాపము, కర్మ పాపము మానవ జీవితాల్లో అనేక విధాలుగా ఈ పాపం అనేది ఏలుబడి చేస్తూ ఉంది. అందుకనే ప్రతి పాపాన్ని తొలగించాలని, ప్రతి పాపాన్ని కూడా తన రక్తములో కడగాలని నిర్దోషమైనటువంటి గొర్రె పిల్లగా
పవిత్రమైనటువంటి గొర్రెపిల్లగా, పరిశుద్ధమైనటువంటి గొర్రెపిల్లగా ఆయన నీ కొరకు నా కొరకు ఆ ప్రత్యేకమైనటువంటి శిలువ యాగము చేసినట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన బలియాగము చేయకపోతే మన జీవితానికి విమోచన లేదు. ఈరోజు మనం సంతోషముగా ఆనందముగా బ్రతకగలుగుతున్నామంటే ఆ రోజు ఆయన చేసిన త్యాగాన్ని బట్టి మాత్రమే. దేవుని పిల్లారా, ఎవరు చేయగలరు ఈ త్యాగాన్ని? ఒక తల్లికి సాధ్యమవుతుందా? ఒక తండ్రికి సాధ్యమవుతుందా? వాస్తవానికి పాప బంధకాల్లో దుష్టుని యొక్క వశములో ఉన్నటువంటి మానవ జీవితాన్ని విడిపించి విమోచించగలిగినటువంటి శక్తి ఈ ప్రపంచములో దేవునికి కాక మరి ఎవరికి ఉంది? ఆయన మాత్రమే విమోచించేవాడు, ఆయన మాత్రమే విడిపించేవాడు, ఆయన మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆదరణ చేత మన జీవితాన్ని నింపగలిగినటువంటి శక్తిమంతుడు. దయచేసి చూడండి మరొక మాట. ఒకటి, మన అపరాధాన్ని బట్టి ఆయన ప్రత్యేకమైనటువంటి ఆయన తను తాను అప్పగించుకున్నాడు. రెండవదిగా, ఇదిగో దుష్టుని యొక్క వశములో బందీలుగా ఉన్నటువంటి వారిని, పాపం ద్వారా పాపానికి దాసులుగా బ్రతుకుతున్నటువంటి వారిని క్షమించి విమోచించడానికి ఆయన తను తాను అప్పగించుకున్నాడు. మరొక మాట అపోస్తుడైనటువంటి పౌలు తెలియచేస్తాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు దయచేసి చదివి సహాయం చేయండి. కావున మీరు దేవుని పోలి నడుచుకొనుడి, క్రీస్తు మిమ్ములను ప్రేమించి ఇదిగో పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగా ఇదిగో బలిగా అప్పగించుకున్నాడు ఆయన. ఎందుకో తెలుసా? ఇదిగో మనము పరిమళ వాసన కలిగి ఉండాలి. ఒకటి, అపరాధములో ఉన్నటువంటి మనలను, అపరాధాన్ని నిర్మూలన చేయడానికి ఆయన తన్ను తాను అప్పగించుకున్నారు. రెండవది, అపరాధాన్ని తొలగించి ప్రతి విధమైనటువంటి బంధకాల నుంచి ఆయన మనలను విమోచించారు. మూడవదిగా మనం చూస్తూ ఉన్నాం, ఈ ప్రపంచానికి, ఈ సమాజానికి దేవుని రక్తములో కడగబడినటువంటి నీవు నేను కూడా పరిమళ వాసనగా మన జీవితాలు కొనసాగాలి. వాసన అనేటువంటి మాట ఆకర్షణకు సాదృశ్యముగా ఉంది. దేవుని పిల్లలారా, పరమగీతాల్లో చాలా స్పష్టముగా ఆ మాట మనం చూడగలుగుతాం. వాస్తవానికి గమనించాలి. ఇదిగో ఆయన యొక్క మాటను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన ఉన్నతమైనటువంటి కృపలో మన జీవితాల్లో గమనించినట్లయితే, పరమగీతములు 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివినప్పుడు ఒక మాట రాయబడింది. ఉదాహరణగా ఒక మాట చూద్దాం. జాగ్రత్తగా నా మాటను అర్థం చేసుకోవాలని ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నా. దయచేసి చదవండి. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకుంటివి, ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకుంటివి. ఇదిగో నీ హారములలో ఒక దాని చేత నన్ను వశపరుచుకుంటివి. ప్రత్యేకముగా ఆ మాటను ఆయన తెలియచేస్తూ ఆయన అంటాడు కదా కింద వచనములో, నీవు పూసుకున్న పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషము అంటాడు. దేవుని పిల్లారా, ఇదిగో పరిమళ తైలముల వాసన అనేటువంటిది, ఈ వాసన ద్వారా అనేక మంది ఆకర్షించబడేటువంటి అవకాశం ఉంది. మనకు తెలుసు, ఆయన రక్తములో మనం కడగబడ్డాం, దేవుని పిల్లలుగా బ్రతుకుతున్నాం. కొంతమంది జీవితాల్లో అయితే ఎన్ని సంవత్సరాలు ఇటువంటి ప్రసంగాలు విన్నప్పటికీ కూడా, ఎన్ని సంవత్సరాలు ఈ శిలువ ధ్యాన క్రమాల్లో పాలుభాగస్తులు అవుతున్నప్పటికీ కూడా ఆచారముగానే మిగిలిపోతూ ఉన్నారు, అలవాటు ప్రకారంగా కొనసాగిస్తూ ఉన్నారు. యేసు క్రీస్తు యొక్క త్యాగాన్ని గురించినటువంటి విలువ అర్థము చేసుకోలేనటువంటి ఆత్మీయ గుడ్డితనములో అనేక మంది బ్రతుకుతూ ఉన్నారు. దేవుని పిల్లారా, నేడు సమాజములో, మన యొక్క రాష్ట్రములో, మన యొక్క దేశాల్లో, మన యొక్క ప్రపంచములో క్రైస్తవ జీవితం అనేది, దేవుని బిడ్డలు అనేటువంటి వారు అనేక మందిని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వద్దకు ఆకర్షించడానికి పరిమళ వాసనతో వెదజల్లేటువంటి భక్తి మన జీవితాల్లో కావాలి. ఎటువంటి వాసన ఉండాలండి చెప్పండి? ప్రార్థన వాసన, వాక్యాన్ని గురించినటువంటి ఆలోచన, వాక్య ప్రకారముగా జీవిస్తూ
ఆయన చిత్తానికి లోబడేటువంటి బిడలుగా మనం ఉంటే, మనలో ఉన్నటువంటి భక్తిని బట్టి, మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, మనలో ఉన్నటువంటి ప్రార్థనా జీవితాన్ని బట్టి, మనలో ఉన్నటువంటి యోగ్యకరమైనటువంటి దేవుని యొక్క ఆ కృపను బట్టి అనేక మంది ప్రభు దగ్గరకు రాగలుగుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లారా, ఆయన త్యాగము చేశారు అనే సత్యాన్ని వింటున్నావు, కానీ నీ జీవితాల్లో అనేక మందిని ఆయన వైపుకు నడిపించగలిగే విధముగా మన భక్తి ఈ లోకములో ఉందా? అందుకే పౌలు అంటున్నాడు, ఇదిగో మీరు దేవుణ్ణి పోలి నడవండి. మీరు ఆయన పోలికగా సృష్టించబడ్డారు, కానీ ఆ పోలికలు, ఆ గుణాలు మీ జీవితాల్లో కనబడుతులా. సమాజములో, సంఘములో, కుటుంబాల్లో, గ్రామాల్లో, దేశములో, ప్రపంచములో క్రైస్తవుడు అనేటువంటి వాడు ఒక ప్రత్యేకమైన మార్గదర్శిగా ఉండాలి అంటున్నాడు. యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని అనేక మందికి చూపించే విధముగా, యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని అనేక మందికి ప్రకటించే విధముగా, యేసుక్రీస్తు యొక్క అడుగు జాడల్లో అనేక మంది బ్రతికే విధముగా ఒక మాదిరి చూపించేటువంటి క్రైస్తవ జీవితం నీలో నాలో కనబడాలి. దేవుని పిల్లారా, ఆ మనసు ఉందా మన జీవితాల్లో? ఆత్మ సంబంధమైన వాసన మన జీవితాల్లో ఉందా? కొంతమంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం, ఏమండి, పైకి మాత్రం మంచి సువాసన కలిగి శ్రేష్టకరమైనటువంటి ఆనందములో బ్రతకటానికి ఇష్టపడతారు, కానీ అంతరంగం అంతా కూడా భయంకరమైన మురికిలో మునిగిపోయి ఉంటుందన్నమాట. భక్తి వాసన కనబట్టుములా, ప్రార్థన వాసన కనబట్టుములా, దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు వారి జీవితాల్లో కనబడుతులా, పైకి మాత్రమే క్రైస్తవులుగా పిలువబడే అనుభవాలు ఉన్నాయి, కానీ యేసయ్యను లోకానికి చూపించలేకపోతున్నావు, సమాజానికి చూపించలేకపోతున్నావు. ఇటువంటి భక్తిహీనత మన జీవితాల్లో ఉంటే దానివల్ల మన జీవితాల్లో ప్రయోజనం ఏంటి? దానివల్ల ప్రయోజనం ఏది కూడా లేదు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకనే మనము పరిమళ వాసనగా ఉండటానికి, అపరాధములో ఉన్నటువంటి మనలను ప్రేమించి, అపరాధము నుండి విడిపించి, విమోచించి, ఇదిగో లోకానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మ సంబంధమైన వెలుగు చేత నింపబడి అనేక మందిని దేవుని మార్గం వైపుకు నడిపించే విధంగా మన జీవితాలు ఉండాలి. అందుకనే దేవుని పిల్లారా, మరొక మాట భక్తుడు తెలియచేస్తూ ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఒక మాట పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూద్దాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము పలకలేదు, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఎవరి కోసం ఆయన అప్పగించుకున్నాడు అంటే, ఇదిగో అనేక కారణాల్లో మరొక కారణాన్ని పేతురు భక్తుడు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. మనము ఆయన అడుగు జాడల్లో నడవాలని దేవుని పిల్లారా, ఆయన శరీరధారిగా రాకపోతే నీవు పాపములోనే మగ్గిపోయి, పాపానికి జీతమైనటువంటి ఆ మరణములో, మరణకరమైనటువంటి బంధకాల్లో నేను కూడా బందీలుగా ఉండేవాళ్ళం. అయితే ఆయన రక్తము ద్వారా మనకు విమోచన కలిగింది. ఆయన రక్తము ద్వారా మనం పవిత్రులుగా మార్చబడ్డాం. ఆయన శిలువ యాగము ద్వారా మన జీవితాల్లో పాపము ఏలుబడి చేయకుండా, శాపము ఏలుబడి చేయకుండా, దుష్టుడు ఏలుబడి చేయకుండా ఒక ప్రత్యేకమైన విడుదల ఆయన ద్వారా మనకు అనుగ్రహించబడింది. ఎందుకో తెలుసా? మనము ఆయన అడుగు జాడల్లో నడవాలని. లోకములో అనేకమైన జాడలు ఉన్నాయి. దేవుని పిల్లారా, ఎవరికి నచ్చినట్టుగా వారు లోకములో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అనేక మంది అనేక మార్గాల్లో జీవిస్తున్నారు. కానీ మానవ జీవితాల్లో నిత్య రాజ్యానికి నడిపించే మార్గము ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి చూపించారు మనకి. ఆయన మాటల ద్వారా మాదిరి, ఆయన చూపులు మాదిరి,
ఆయన స్పర్శ మాదిరి, ఆయన నడక మాదిరి, ఆయన చేసిన ప్రతి ప్రయత్నము కూడా ఈ ప్రపంచానికి మాదిరి చూపించినట్లుగా దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. నిజమే దేవుని పిల్లలారా, ఆయన దూషించబడ్డాడు కానీ బదులు దూషించలేదట. శ్రమపరచబడ్డారు కానీ బదులు పలకలేదు. ఇదిగో అనేక మంది ఆయనను ఆ తలపై ముళ్ళ కిరీటాన్ని గుచ్చి భయంకరంగా ఎగతాళి చేసి హేళన చేస్తున్నప్పటికీ కూడా ఆయన మాటలో కానీ, ఆయన ఆలోచనలో కానీ, ఆయన తలంపుల్లో కానీ ఎక్కడ ఏ విషయంలో ఏ సందర్భంలో కూడా ఎదురు చెప్పినటువంటి సందర్భాలు కనబడలా. కారణం ఏంటో తెలుసా? నీ కొరకు నా కొరకు మాత్రమే. దేవుని పిల్లలారా, ఆయన చేస్తున్నటువంటి త్యాగం ఎంత విలువైందో తెలుసా? అందుకనే ఇదిగో మనము ఆయన అడుగుజాడల్లో నడవాలని నీ కొరకు నా కొరకు ఆయన ప్రత్యేకమైనటువంటి మాదిరి చూపించారు. తను తాను అప్పగించుకున్నాడు. అందుకని ఆయనలో పాపము లేదు, ఆయనలో కపటము లేదు, ఆయనలో అన్యాయము లేదు, ఆయనలో మోసము లేదు. అయినప్పటికీ కూడా ప్రత్యేకముగా అపరాధిగా మన కొరకు ఆయన ఎంచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఈరోజు ఈ శిలువ ధ్యానాన్ని వింటున్న నీవు, ఈ మాటలో ఉన్న భావాన్ని గ్రహిస్తున్నటువంటి నీవు, ఆయన మార్గములో జీవించడానికి, ఆయన చూపించిన మాదిరి ప్రకారముగా బ్రతకడానికి ఒక పరిపూర్ణమైనటువంటి తీర్మానం నువ్వు చేసుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నిజమే దేవుని పిల్లారా, ఏం చేయగలమండి? ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చలేం. ఇదిగో మన బ్రతుకు దినములన్నీ కూడా ఆయన మాట ప్రకారంగా బ్రతికినా ఇంకా మనం దేవునికి రుణపడే ఉంటాం. అటువంటి త్యాగాన్ని నీ కొరకు నా కొరకు ఆయన చేశాడు. అందుకని అపోస్తులైన పౌలు అంటాడు, ఇదిగో ఇన్ని విధాలుగా నీ కొరకు నా కొరకు శరీరధారిగా లోకానికి వచ్చి ఆయన ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో మన కొరకు ప్రాణాన్ని అర్పించి రక్తాన్ని కార్చి బలియాగముగా మార్చబడినటువంటి ఆ దేవుడు ఆయన చేసిన ఉన్నతమైనటువంటి కృప, ఆయన ఔన్నత్యాన్ని బట్టి కృతజ్ఞతగా ఇక మీదట మీరు, రోమా సంఘానికి పౌలు ఒక మాట అంటాడు. దయచేసి పరిశుద్ధ గ్రంథములో రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12-13 వచనాలు చదవండి. కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపాన్ని ఏలనీకుడి, మరియు పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. దేవునికి స్తోత్రం. మిమ్ములను మీరే దేవునికి అప్పగించుకోండి అంటున్నాడు. ఇదిగో ఆయన రానటువంటి కాలములో పాపములో శాపములో మీ జీవితాలు మగ్గిపోయాయి. కానీ ఇదిగో ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన ప్రత్యేకముగా శిలువ యాగము ద్వారా ఆ పాపము నుండి శాపము నుండి కడగబడి విమోచించబడినటువంటి మీరు మరలా ఆ పాపం అనేటువంటి ఆశలకు మరలా గురి కావద్దు అంటున్నాడు. ఎంత విలువైనటువంటి మాట అండి. దేవుని వాక్యం వింటూ అలవాటు మనిషికి, వాక్య ప్రకారముగా ప్రవర్తించకపోవటము కూడా మనిషి తన జీవితాల్లో అలవాటు చేసుకుంటున్నాడు. ఏమండి, దేవుని యొక్క మాట ఎంత ఉన్నతమైందో చూసారా? ఆయన మీ కొరకు ప్రత్యేకమైనటువంటి త్యాగశీలిగా మార్చబడ్డారు కనుక ఇక మీదట మరలా మీరు పాపానికి దాసులుగా ఉండొద్దు. మిమ్మల్ని మీరే స్వతంత్రులుగా దేవునికి అప్పగించుకోండి. క్రైస్తవ్యం అనేది ఎవరినో బలవంతంగా లాక్కొని ఆయన మార్గంలో నడిపించేది కాదు. దేవుని పిల్లలారా, మానవుడు గ్రహించాలి, ఆయన ద్వారానే సృష్టించబడ్డామనే గ్రహింపు కావాలి. ఆయనే నా కొరకు ఆయన ప్రత్యేకమైన ప్రాణాన్ని అప్పగించాడు అనే గ్రహింపు మనిషికి కావాలి. ఆయన మన తండ్రి కనుక ఆయన మాట ప్రకారముగా ఆయనను గుర్తించాలన్నటువంటి ఆలోచన మనిషికి రావాలి. అటువంటి ఆలోచన ఉందా నీ జీవితాల్లో? ఇదిగో పౌలు అంటున్నాడు, ఒకప్పుడు దురాశల్లో మీరున్నారు, ఒకప్పుడు మీ శరీరము మీ అవయవాలన్నీ కూడా పాపానికి దాసత్వం చేశాయి.
కానీ ఆయన శరీరము నీ కొరకు దున్నబడింది, ఆయన రక్తము నీ కొరకు కార్చబడింది, ఆయన ప్రత్యేకముగా ప్రతి క్షణము కూడా నీ కొరకు బాధను వ్యధను సహించాడు, వహించాడు. అయితే ఇక మీదట ఈ శరీరము దేవునికి మహిమకరంగా ఉండాలి అంటున్నాడు. మరలా పాపానికి దాసులు కావద్దు, మరలా శాపానికి దాసులు కావద్దు. ఇదిగో పాప ఫలితమైనటువంటి మరణానికి బానిసలుగా మీరు వెళ్ళవద్దు, మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి అన్నాడు. నిజమే దేవుని పిల్లారా, అప్పగించుకున్న తర్వాత ఇక మనము మన స్వాధీనములో ఉండలేం, దేవుని స్వాధీనములోనే ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్వాధీనములోనే మనం ఉండాలి. ఒక వస్తువు వాస్తవానికి ఒకరికి అప్పగించిన తరువాత ఆ వస్తువు వారికే సొంతము. అదేవిధంగా ఒకప్పుడు నువ్వు శాపములో ఉన్నావు, ఒకప్పుడు పాపములో ఉన్నావు, ఒకప్పుడు మోసకరమైనటువంటి క్రియల చేత నువ్వు బందీగా ఉన్నావు. నీ పాపాన్ని బట్టి నువ్వు ఏడుస్తూ ఉంటే, శాపాన్ని బట్టి కృంగిపోతూ ఉంటే, విమోచించేవారు లేక అల్లాడిపోతుంటే, తాత్కాలికమైనటువంటి బలుల ద్వారా నీ జీవితానికి నెమ్మది లేనటువంటి ఆ దినాల్లో ఆయన నిన్ను కనికరించి, నిన్ను ప్రేమించి, ఏ తల్లి ప్రేమించలేనంతగా, ఏ తండ్రి కనికరించలేనంతగా ఆయన నిన్ను నన్ను కనికరించి ఆయన నీ కొరకు నా కొరకు ఆ శిలువ త్యాగాన్ని యాగాన్ని చేశారు. నిజముగా ఈరోజు ఈ వాస్తవాన్ని నువ్వు గ్రహించగలిగితే సోదరి సోదరుడా, ఈ వాస్తవాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే నీవు నీ స్వాధీనంలోనే కాదు, యేసుక్రీస్తు యొక్క స్వాధీనంలో బ్రతకడానికి ఒక నిర్ణయం తీసుకో, తీర్మానం చేసుకొని జీవితంలో. కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటే అదే రోమా సంఘానికి పౌలు అంటాడు, ఒకప్పుడు మీ అవయవాలు మీ శరీరము పాపానికి దాసులుగా మీరు అప్పగించుకున్నారు, అయితే ఇప్పుడు మీరు నీతికి దాసులుగా మిమ్మల్ని మీరు అప్పగించుకోండి అంటాడు. కారణం ఏంటంటే ఒకప్పుడు మీరు పాపంలో బ్రతికారుగా, దానివల్ల మీ జీవితాల్లో ఏదైనా ప్రయోజనాన్ని పొందగలిగారా? ఆయన వారిని ప్రశ్నిస్తున్నాడండి. ఆ మాట రోమా సంఘానికి ఆయన రాసిన పత్రికలోనే 6వ అధ్యాయము 21వ వచనంలో అంటాడు, అప్పటి క్రియల వలన మీకేమి ఫలం కలిగింది, వాటిని గురించి ఇప్పుడు మీరు సిగ్గుపడుతున్నారు కారా? వాటి అంతము మరణమే కదా. ఇదిగో మీరు పాపములో ఉండి శాపములో ఉండి మీ జీవితాల్లో ఏమి సాధించారు? వాటి వల్ల మీ జీవితానికి ప్రయోజనం కలిగిందా? అందుకే అంటాడు, పాపం వల్ల వచ్చు జీతము మరణమని. దేవుని పిల్లారా, మొదటి నరుడైనటువంటి ఆదామును బట్టి అవ్వను బట్టి ఇదిగో మరణం అనేది మానవ జీవితాల్లో ఏలుబడి చేయడం ప్రారంభమైంది ఆ దినాల్లో. అందుకే పౌలు అంటున్నాడు, మీరు శాపములో ఉంటే పాపములో ఉంటే మీ యొక్క అంధకార క్రియల ద్వారా మీరేం సాధించారు? వాటి వల్ల మీ జీవితానికి ప్రయోజనం కలిగిందా? వాటి వల్ల మీరు మేలు పొందారా? వాటి వల్ల మీకు మేలు కలగల, అది మరణానికి దారి తీసింది, బంధకాల్లో బంధించింది, ఇదిగో మిమ్మల్ని శాపగ్రస్తులుగా మార్చింది. ఇదిగో మీ శరీరాన్ని, మీ అవయవాలను, మీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని పాపానికి అప్పగించుకోవటం ద్వారా మీరు శాపగ్రస్తులుగా మారిపోయారు. ఆ శాపాన్ని నిర్మూలించడానికే, శాపాన్ని నివారించడానికే, ఇదిగో శాపము నుండి మానవ జీవితాన్ని విమోచించి రక్షించడానికి ఆయన మరలా శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకనే మీరు నీతికి దాసులుగా మిమ్మల్ని మీరు అప్పగించుకోండి అంటాడు. చూస్తారా ఆ మాట? దయచేసి ఒక మాట చూద్దాం. 22వ వచనం, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లారా, ఇదిగో పాపానికి సంబంధించినటువంటి అంతము మరణమే, కానీ నీతికి సంబంధించినటువంటి ముగింపు ఏమిటంటే నిత్య జీవము అన్నాడు. నిత్య జీవము. ఎంతకాలం అండి? ఈ జీవిత ప్రయాణం తాత్కాలికమే కదా. చాలామంది అనుకుంటారు ఇదే జీవితం అని. దేవుని పిల్లారా, దేవుని వాక్య ప్రకారముగా భూమి మీద మనిషి యొక్క జీవితము ఇది సరైనటువంటి మరణము కాదు. శరీరము ఆత్మ వేరు చేయబడుద్దంతే. అసలు మరణం మరొకటి ఉందంట బైబిల్ ప్రకారం. అవన్నీ చరిత్రపూర్వకంగా చెప్పడానికి సమయాలు చాలా. దేవుని పిల్లారా గమనించాలి. ఇదిగో మీ యొక్క పాపాన్ని బట్టి, మీ యొక్క అంధకార క్రియలను బట్టి,
మోసపూరితమైనటువంటి మీ ప్రవర్తనను బట్టి మీ జీవితాల్లో ఇదిగో మరణమే కానీ దానివల్ల మరొకటి లాభం మీకు లేదు. అయితే మీరు నీతికి దాసులుగా మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. నీతిమంతుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క దాసత్వంలో మీరు బ్రతకండి. ఆయన మార్గంలో మీరు జీవించండి. ఆయన చిత్తానికి మీరు లోబడండి. ఆ విధంగా మీరు ముందుకు సాగితే ఇదిగో నీతి యొక్క ముగింపు ఏంటో తెలుసా? నిత్య జీవము అన్నాడు. నిత్య జీవము. అందుకని దేవుని పిల్లారా, ఒక పరిశుద్ధమైన స్థలాన్ని అపరాధము ద్వారా ఆదాము అవ్వలు కోల్పోయారు. మరలా యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా దేవుని రాజ్యం అనే స్థలాన్ని మనం స్వాధీనపరచుకోవడానికి దేవుడు మనకు భాగ్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెబుతాం గట్టిగా. దేవునికి స్తోత్ర. దేవుని పిల్లలు గమనించాలి దేవుని వాక్యాన్ని. అందుకనే మీరు నీతికి దాసులుగా ఉండండి. అదే మాట అపోస్తుడైన పేతురు కూడా జ్ఞాపకం చేస్తాడు. నమ్మకమైన సృష్టికర్తకు, చెప్పండి ఎవరికంట? ఇదిగో నమ్మకమైనటువంటి మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు, ఆ క్రీస్తే ఆ యేసే సృష్టికర్త కనుక ఆ సృష్టికర్త అయినటువంటి యేసు క్రీస్తుకి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి అన్నాడు ఆయన. చెప్పండి. అందుకని ఆయన సృష్టికర్త కనుక ఆయన నోటి మాట ద్వారా సమస్తాన్ని కలిగించి 5 దినాల్లో సృష్టిని చేసి 6వ రోజు మనిషిని చేసి ఆ మనిషి యొక్క అపరాధాన్ని, దేవుని మాటను అతిక్రమించి మానవుని యొక్క జీవితము అపవిత్రపరుచుకున్నటువంటి సందర్భాల్లో మరలా ప్రత్యేకముగా ఆయన త్యాగము ద్వారా విమోచన ఇవ్వటానికి ఆయన శరీరధారిగా లోకానికి వచ్చాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇదిగో వాస్తవానికి ఎవరు అప్పగించుకుంటారండి తన్ను తాను? ఎవరు చేస్తారు ఈ విధమైన త్యాగము? ఇదిగో ఆయన సృష్టికర్త కనుక ఆయన నీ కొరకు నా కొరకు శరీరధారిగా లోకానికి వచ్చినటువంటి సర్వశక్తిమంతుడు కనుక ఇదిగో ఆయన శరీరములో ప్రతి అణువు కూడా నీ కొరకు నా కొరకే త్యాగము చేశాడు కనుక నమ్మకమైన సృష్టికర్తకు మిమ్మల్ని మీరు అప్పగించుకోండి అంటాడు. అప్పగించుకోవాలి. ఈరోజు ఆయన మనకు రక్తం కార్చిన, ఆయన మన కొరకు త్యాగం చేసిన, ఆయన మన కొరకు యాగముగా మార్చబడిన, ఇంకా మన జీవితాల్లో పాపం అనేది పనిచేస్తూ ఉందంటే, మోసము ఏలుబడి చేస్తూ ఉందంటే అది మన భక్తి సరైంది కాదు అనే సత్యాన్ని గ్రహించాలి. క్రైస్తవ జీవితం అనేది ఆచారంతో కూడింది కాదు, అలవాటుతో కూడింది కాదు, ఏదో మందిరానికి వెళ్ళాములే వచ్చాములే అన్నది కాదు. ఇదిగో ఈ లోకములో మనం ఉన్నంత వరకు కూడా దేవుని యొక్క స్వాధీనములో మన జీవితాలు కొనసాగాలి. దేవుని మార్గములో మన జీవితాలు కొనసాగాలి. దేవుని చిత్త ప్రకారముగా మన జీవితాలు ఉండాలి. దేవుని సంకల్పములో మన యొక్క ఉద్దేశాలు ముందుకు సాగాలి. ఆ విధముగా ఆయనకు అనుకూలముగా మనం జీవించినప్పుడే ఈ మాటలో ఉన్న భావాన్ని మనం గ్రహించినట్టు. నిజమే దేవుని ప్రియులారా, ఎంతకాలం లోక సంబంధమైన క్రియలు, ఎంతకాలం లోక సంబంధమైన విధానాలు, వాస్తవాన్ని గమనించాలి. ఇదిగో మన కొరకు ప్రత్యేకంగా శరీరధారిగా లోకానికి వచ్చినటువంటి యేసయ్య, ఆయన సజీవుడు, జీవము గలవాడు. ఈరోజు నీతో నాతో ఆయన మాట్లాడుతున్న మాట. అందుకని ఆయన మన కొరకు తను తాను ఇదిగో అప్పగించుకున్నారు కనుక మన క్రియ, మన ప్రవర్తన, మన ఆలోచన, మన తలంపు సమస్తము కూడా ఆయన యొక్క అడుగు జాడల్లో ఆయన స్వాధీనములో ఉండే విధముగా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మన జీవితాల్లో ముందుకు సాగాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. అందుకే ఒక సందర్భాల్లో అపోస్తుడైనటువంటి పౌలు ఏమంటాడో తెలుసా? దేవుని పిల్లారా, ఒకప్పుడు దేవుని మాట నిరాకరించి ఇదిగో ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడిగా ఉండి క్రైస్తవులకు వ్యతిరేకముగా భయంకరమైనటువంటి మూర్ఖునిగా ఇదిగో పేరు పొందినటువంటి సౌలు లాంటి జీవితాన్ని మార్చుకొని పౌలుగా మార్చబడిన తర్వాత అతడు పలికిన అనేక మాటల్లో అనేక సత్యాలు రాయబడి ఉన్నాయి. కారణం ఏంటంటే దేవుని పిల్లలారా, ఆయన చెప్పిన మాట దయచేసి చూడండి. గలతీ సంఘానికి ఒక పత్రిక రాస్తూ ఆయన అంటాడు, 2వ అధ్యాయం
20వ వచనాన్ని మనం చూద్దాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే ఇక మీదట జీవించేది నేను కాదు. ఇదిగో ఒకప్పుడు నా జీవితం అంతా కూడా పాపము ద్వారా శాపము ద్వారా వ్యర్థమైపోయి సమయాన్ని వృధా చేసుకున్నాను నేను. ఆయన సౌలుగా ఉన్నటువంటి కాలములో ఇదిగో ఆయన పేరు చెబితే క్రైస్తవులు భయపడేవారట. ఒకప్పుడు సౌలు యేసుక్రీస్తు మార్గం అంటే ఇదిగో ఒక మతముగా భావించాడు తన జీవితాల్లో. ఆ తర్వాత జీవితాన్ని మార్చుకున్నాడు, బ్రతుకు మారింది, ఆలోచన మారింది. దేవుడే దర్శించాడు. సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావని దేవుడే మాట్లాడారు. దేవుని స్వరాన్ని దేవుని వాక్యాన్ని విన్నటువంటి ఆ సౌలు పౌలుగా మార్చబడ్డాడు. పౌలుగా మార్చబడిన నాటి నుండి కూడా ప్రతి క్షణం ప్రభు కోసమే అడుగులు వేశాడు. దేవుని పిల్లలారా గమనించాలి. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను కూడా క్రీస్తుతో సిలువేయబడ్డాను. నా పాపము నా శాపము, నేను చేసిన ప్రతి అతిక్రమము ప్రతి దోషము ఆ అడ్డ కొయ్య నిలువ కొయ్యకు ఆయన మేకులతో కొట్టించుకున్నప్పుడే ఆ పాపం అంతా కూడా ఆ సిలువకు కొట్టబడింది. ఇక పాత జీవితం నాకొద్దు, రోత జీవితం నాకొద్దు, లోక సంబంధమైనటువంటి మరణానికి దారి తీసేటువంటి క్రియలు నాకు అక్కరలేదు. ఇక మీదట జీవించువాడును నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఆయన మాట వినటానికి, ఆయన చిత్త ప్రకారంగా బ్రతకటానికి, ఆయన అడుగు జాడల్లో నడవటానికి నన్ను నేను సంపూర్తిగా అప్పగించుకున్నాను. నా పాపము నా శాపము ఆ మ్రానులో కొట్టబడ్డాయి. నా కొరకు ఆయన వీపి దున్నబడింది, ఆయన కొరడాలతో కొట్టబడ్డారు. ఇదిగో నా కొరకు ఆయన త్యాగము చేశారు. ఇదిగో ఆ సిలువలోనే నా పాపమంతా కూడా కొట్టివేయబడింది. ఆయన నన్ను పరిశుద్ధపరిచాడు, నన్ను పవిత్రపరిచాడు, నన్ను విమోచించాడు. పాప శాపము నుండి నా జీవితము మరణానికి దారి తీయకుండా ఆయన నన్ను విడిపించాడు. కాబట్టి ఇక మీదట జీవించువాడను నేను కాను. దేవుని పిల్లలారా, ఇదిగో ఈరోజు ఎవరు మన జీవితాన్ని ఏలుబడి చేస్తూ ఉంది? పాపము నీ జీవితాన్ని ఏలుతుందా? ఇంకా మోసమే నీ జీవితాన్ని ఏలుతుందా? శాపకరమైన క్రియల్లోనే ఇంకా నువ్వు బ్రతుకుతున్నావా? ఇంకా దేవుని భయము లేకుండా దేవుని మార్గానికి వ్యతిరేకంగా నువ్వు ప్రయాణం చేస్తున్నావేమో. ఈరోజు దేవుని మాటలు వింటున్నటువంటి నీవు వాస్తవాన్ని గ్రహించు. నీ పాపము నీ శాపము ఆ సిలువకు కొట్టబడ్డాయి, ఆయన మేకులకు కొట్టబడ్డాయి. ఇక మీదట మనం జీవించాల్సింది లోక సంబంధమైన క్రియలతో కాదు, క్రీస్తు నీలో నాలో జీవించాలి. ఆయన నీలో ఉంటే, ఆయన నాలో ఉంటే మన జీవితాలు ఏ విధంగా ఉంటాయి? మన కుటుంబానికి మాదిరిగా, మన సంఘానికి మాదిరిగా, మన సమాజానికి మాదిరిగా, మన రాష్ట్రాలకు, మన దేశాలకు, మన ప్రపంచానికి ఒక మాదిరికరమైన క్రైస్తవ జీవితాన్ని నువ్వు కొనసాగించగలుగుతావు. ఆ విధమైన జీవితాన్ని కలిగి ఉండటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఈ సమయంలో ఇదిగో ప్రతి సంవత్సరం కూడా ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవటం, మర్చిపోవటం మనిషి జీవితానికి అలవాటు అయిపోయింది. కానీ జీవితంలో ఒక సరైనటువంటి మార్పు అనేది కనబడటం లేదు. కానీ దేవుడు అంటున్నాడు, ఈరోజు ఆ మార్పు నీలో ఆయన చూడాలి. ఆ ప్రత్యేకమైన మార్పు నీ జీవితంలో కావాలి. నీ కొరకు నా కొరకు ఆయన త్యాగము చేశారు కనుక ఇక మీదట మనం పాపానికి దాసులము కాకుండా ఇదిగో పౌలు వలె మనలో క్రీస్తు జీవించే విధముగా మన అంతరంగంలో దేవునికి చోటు ఇవ్వాలి. ఒక సందర్భాల్లో ఒక సహోదరుడట భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. ఒక చిన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. భయంకరమైన వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. ఆ వ్యాధి చేత చావు బ్రతుకుల మధ్యలోకి వచ్చేసాడు. తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు, కుటుంబం ఏడుస్తూ ఉంది తన కొరకు. అయితే చివరికి డాక్టర్లు వైద్యులు అన్నారట, ఇదిగో ఈ యవనుడు బ్రతకాలి అంటే ఇతని శరీరంలో రక్త శాతము లేదు, రక్తము కావాలి, ఎవరైనా సహాయం చేయండి, బ్రతికే అవకాశాలు ఉంటాయి అన్నారట. ఆ సమయాల్లో దేవుని పిల్లారా, తన కన్నటువంటి తల్లి కానీ తండ్రి కానీ రక్త సంబంధులు కానీ ఇదిగో రక్తం ఇవ్వటానికి అంగీకరించలేదు, ముందుకు రాలేదు.
కనబడేటువంటి ప్రేమ ఆ బిడ్డపై వారు చూపించారు. ఇదిగో ఆ బిడ్డ కోసం ఏడ్చారు. కానీ వారి యొక్క రక్తాన్ని త్యాగము చేయాలి అనే పరిస్థితుల్లో వారందరూ కూడా ఎడమైపోయారు. హాస్పిటల్లో పడి ఉన్నాడంట, ఐసీయూలో సావు బ్రతుకుల మధ్య కొట్టిమెట్టులాడుతూ ఉన్నాడు. ఇదిగో తన చుట్టూ ఉన్నవారు దూరం అయిపోయారు. అతన్ని పలకరించడానికి కనీసం ఎవరు కూడా ముందుకు రావట్లా. ఆ సమయాల్లో ఒక రాత్రి ఒక తెల్లటి వస్త్రాలు ధరించుకొని ఒక వ్యక్తి ఆయన కనబడ్డారట. ఇదిగో మంచంపై పడి ఉన్నటువంటి ఆ సహోదరుని పిలిచారు. నాయనా, ఏమిటి నీ బాధ? సావు బ్రతుకుల మధ్య ఉన్నటువంటి నిన్ను ఇదిగో నేను బ్రతికిస్తానని చెప్పి ఆయన చేయి చాచి ఆ బిడ్డని లేవనెత్తినట్లుగా ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో ఆయన చూపించినటువంటి ప్రేమ ఆ దర్శనము ద్వారా అతడు చూశాడు. ఉదయాన్నే లేచేసరికి అతడు తనున్నటువంటి మంచం మీద నుంచి లేచి చక్కగా తిరుగుతూ ఉన్నాడు. ఉదయాన్నే రక్త సంబంధులు వచ్చారు, తల్లిదండ్రులు వచ్చారు. ఇదిగో పరిస్థితి ఎలాగుంది, కుమారుడు ఉన్నాడా లేడా అని చూడడానికి హాస్పిటల్కి వచ్చారట. వారు వచ్చి చూస్తే అతడు బెడ్ మీద లేడు, మంచం మీద నుంచి లేచిపోయాడు, చక్కగా తిరుగుతున్నాడు. ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇదిగో ఏమిటి వింత, సావు బ్రతుకుల మధ్య కొట్టిమిట్టులాడుతున్నటువంటి ఈ కుమారుడు ఏ విధముగా బ్రతకగలిగాడని చెప్పి వాళ్ళు ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నారు. వాళ్ళు అడిగారట, అయ్యా ఏం జరిగింది? అతడు చెప్పడం మొదలుపెట్టాడు. ఇదిగో హాస్పిటల్లో నేనున్నప్పుడు నా మంచమై నేను పడుకొని సావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు ఒక తెల్లటి వస్త్రాలు ధరించుకొని ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చారు. అతని యొక్క నుదుటిపై యేసు అని రాయబడింది. అతడు తన చేతులు చాపి నన్ను లేవనెత్తారు. వాళ్ళు అంటున్నారంట, నాయన మంచి ఆరోగ్యం వచ్చింది, మంచి నెమ్మదిని వచ్చింది, పద ఇంటికి వెళదాం, సంతోషంగా ఉందాం. వాళ్ళు చెప్పినటువంటి మాటకి సమాధానం ఇస్తున్నాడంట ఆ సహోదరుడు. నేను చావు బ్రతుకుల మధ్య ఉంటే వాస్తవానికి మీరు నా కోసం ఏడవగలిగారు, కానీ మీ రక్తాన్ని మాత్రం ఇవ్వలేకపోయారు. కానీ ప్రత్యేకముగా నా కొరకు ఆయన రక్తము కార్చి ఆయన ప్రేమ చేత తన యొక్క స్వహస్తాలతో నన్ను లేవనెత్తి మరణపు పడకల నుంచి నన్ను బయటకు తీస్తున్నటువంటి ఆ ప్రభు కొరకే నా చివరి రక్తపు బొట్టు వరకు నేను బ్రతుకుతాను అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని పిల్లారా, ఇదిగో నా కొరకు ఆయన త్యాగము చేశారు కనుక ఆయన త్యాగాన్ని బట్టి నేను బ్రతికి ఉన్నాను. కాబట్టి నా ఒంటిలో చివరి రక్తపు బొట్టు వరకు నేను క్రీస్తు కొరకే జీవిస్తాను. ఈరోజు అటువంటి సమర్పణ నీ జీవితంలో కావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని వింటున్నావు, కానీ లోకాశల్లో నలిగిపోతున్నావు, లోకాశల్లోనికి జారిపోతున్నావు, భక్తి మార్గములో స్థిరముగా నిలబడలేకపోతున్నావు. నీ జీవితాల్లో ఎవరు చేశారు త్యాగము? దేవుని ప్రియులారా, లోకములో మనిషి యొక్క జీవిత ప్రయాణం తాత్కాలికమే. ఇదిగో చివరి ప్రయాణములో తల్లి గర్భం నుంచి దిగంబరిగా వచ్చిన మనిషి దిగంబరిగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాడు. వచ్చేటప్పుడు ఒంటరిగా ఎలాగొచ్చాడో వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళిపోతాడు. కానీ నిత్యము నిన్ను విడవకుండా ఉండేది ఆయన ప్రేమ. ఆయన రాజ్యములో నిన్ను ప్రవేశింపజేసేది ఆయన ప్రేమ. అందుకనే పౌలు అంటున్నాడు, ఇదిగో నా పాపము నా శాపము ఆ మేకులకు ఆయన కొట్టించుకున్నారు కనుక, నా పాపమంతా ఆయనే భరించాడు కనుక ఇక మీదట జీవించేది నేను కాదు, నాలో ఉన్నటువంటి క్రీస్తే నన్ను నడిపించేది, నాలో ఉన్నటువంటి దేవుడే నన్ను ఆదరించేది. ఆయన ఆలోచన చొప్పున ఆయన మార్గములో ఆయన చిత్త ప్రకారముగా నడవటానికి నేను ఒక సమర్పణ కలిగి ఉన్నానని పౌలు చాలా జాగ్రత్తగా చక్కగా ఆ మాటను తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఈ గుడ్ ఫ్రైడే సందర్భముగా దేవుని వాక్యాన్ని ఈ లైవ్ ద్వారా వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వాస్తవాన్ని గమనించండి. ఆయన మానవుడు కాదు, ఆయన కేవలం 2000 సంవత్సరాల క్రితం నుండి ఉన్న దేవుడు కాదు. ఇదిగో భూమి ఆకాశాన్ని కలగజేసిన వాడు ఆయనే, మానవ జీవితాన్ని నిర్మించిన వాడు ఆయనే. అందుకనే మనిషి జీవితాల్లో ఏలుబడి చేస్తున్నటువంటి అపరాధము నుంచి మనిషిని విడిపించి బంధకాల్లో నుంచి తప్పించి ఆయన రాజ్య వారసులుగా చేయటానికి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. ఈ వాస్తవాన్ని నమ్మినటువంటి ప్రతి ఒక్కరూ, విశ్వాసం
జీవితంలో ముందుకు సాగుతున్న ప్రతి ఒక్కరూ ఇదిగో ఈ సందేశము ద్వారా ఒక తీర్మానం చేద్దాం మన జీవితాల్లో. అయ్యా, నా జీవితాల్లో ఇక మీదట జీవించేవాడు నేను కాదు. నా కొరకు నిన్ను నీవు అప్పగించుకున్నావు. ఎవరు చేయనటువంటి త్యాగాన్ని నా కొరకు చేశావు. నేను బ్రతికి ఉన్నానంటే కారణము నీవే ప్రభువా. కనుక నీ చిత్తానికి నేను లోబడతానయ్యా. నీ బానిసుడుగా, నీ దాసుడుగా నేను బ్రతుకుతానయ్యా. వాస్తవానికి ఇదిగో నా పాపమంతా ఆ కలువరి శిలువలో, గొల్గొతా స్థలములో అడ్డకొయ్య, నిలువ కొయ్యకు మేకులతో కొట్టబడి చివరి రక్తపు బొట్టు వరకు నీవు కార్చావయ్యా. నీ స్వాధీనములో నేను జీవిస్తానయ్యా. నీ మార్గములో, నీ మాట ప్రకారంగా ముందుకు సాగుతాను ప్రభువా. ఈ లోకంలో నేను ఉన్నంత వరకు నీ కొరకు నమ్మకముగా నీ చిత్తానికి లోబడి ప్రవర్తిస్తాను ప్రభువా అని ఒక తీర్మానం చేద్దాం. సోదరుడా, ఇంకా నీ జీవితాల్లో రక్షణ లేకుండా ఉన్నావా? రక్షించబడటానికి సిద్ధపడు. రక్షణ పొందావా? యేసు ప్రభు మరలా రానున్నటువంటి గడియల్లో మనం ఉన్నాం కాబట్టి ప్రత్యేకంగా రక్షణ పొందటానికి ఒక తీర్మానం చేసుకో. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా ఇదిగో ప్రత్యేకముగా ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మోకరించండి. ప్రత్యేకంగా ప్రార్థనలో ముందుకు సాగుదాం. మోకరించి దయచేసి ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో తల్లిగారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి దేవుని వాక్యము నిమిత్తమై ప్రత్యేకముగా దేవుని పిల్లలారా, ఈ గుడ్ ఫ్రైడే సందర్భముగా ఇదిగో దేవుని సన్నిధిలో ఉండి దేవుని మందిరాల్లో ఆరాధించే అవకాశం మనకు లేనప్పటికీ కూడా అయోగ్యులమైన మనలను ప్రేమించి ఈ లైవ్ ద్వారా నీ హృదయాన్ని తట్టినటువంటి దేవుడు, వాక్యము ద్వారా నీతో సూటిగా మాట్లాడినటువంటి ఆ సజీవుడైనటువంటి దేవుడే ఈ లోకములో నీవు నేను ఉన్నంత వరకు కూడా యేసు ప్రభువారు మాత్రమే మనలో జీవించి మనలను నడిపించే విధముగా ఒక ప్రత్యేకమైన తీర్మానములో ప్రార్థనలో ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువు ఆది అపుస్తల సంఘ బిడ్డలందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. అందరూ ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. స్తోత్రం 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 ప్రభువా. దేవాని స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో నా తండ్రి ఇదిగో మంచి శుక్రవారం నాయన, గుడ్ ఫ్రైడే అని రోజు నా తండ్రి దేవాని స్తోత్రాలు ప్రభువా. ఈ శుక్రవారం క్రమాన్ని ప్రభా మీ బిడ్డ నాయన చిన్నయ్య గారిని మరుగుపరిచి ఈ క్రమాన్ని జరిగించారయ్యా. అందరిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. దేవాని స్తోత్రాలు ప్రభా. కూడిన ప్రభా దేవాని స్తోత్రాలు ప్రభువా. మీ మాట కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరూ నాయన, మా ఆది అపుస్తల బిడ్డలందరికీ మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ప్రత్యేకన ప్రభా ఆశ కలిగిన ఆయన మీ మాట కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. దేవాని స్తోత్రాలు ప్రభా. ఈ శుక్రవార క్రమాన్ని ప్రభా ఇంతవరకు జరిగించినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. దేవాని స్తోత్రాలు నాయన. ఈ సమయంలో తండ్రి మీ పాదాల దగ్గర నాయన మిమ్మల్ని స్తుతించటానికి మాకు మా బిడ్డలకి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ స్తోత్రాలు, మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీ స్తోత్రాలు తండ్రి. దేవాని స్తోత్రాలు తండ్రి. కూడిన బిడ్డలకి అందరినీ ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవాని స్తోత్రాలు తండ్రి. దేవా బిడ్డలందరినీ ప్రభువా దేవాని స్తోత్రాలు ప్రభువా. మీ మాట స్థానంగా ఆయన జీవించే కృప దయచండి తండ్రి. వాక్యానుసారమైన జీవితాలు ప్రభువా బిడ్డలకు నేర్పించండి దేవా. దినాలు భయంకరంగా ఉన్నాయి కనుక ఆయన భయంకరమైన దినాల్లో ప్రత్యేకన మీ యొక్క కాబ్దాలో ప్రభువా బిడ్డలు నడిపించండి. దేవాని స్తోత్రాలు. దేవాని స్తుతులు స్తోత్రాలు నాయన. బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. దేవాని స్తోత్రాలు. దేవా మీకు స్తుతులు తండ్రి. ఇదిగో నాయన మాట్లాడిన ప్రభా వాక్యానుసారమైన మాట్లాడిన ప్రతి ఒక్క మాట ద్వారా నా తండ్రి బిడ్డలందరూ కూడా నా తండ్రి దేవా వాక్యం యొక్క హృదయంలో ప్రభువా దేవాని స్తోత్రాలు ప్రభువా. వాక్యానుసారమైన జీవితాలు ప్రభా వాక్యాల హృదయాలు భద్రపరచుకొని నాయన ఈ భయంకరమైన దినాల్లో ప్రభువా మీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి, ప్రార్థన జీవితం కలిగి జీవించడానికి నాయన మా బిడ్డలందరూ కూడా నాయన మీరే నేర్పించండి. దేవాని స్తోత్రాలు తండ్రి. దేవాని స్తోత్రాలు నాయన. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. దేవాని స్తోత్రాలు ప్రభువా. దేవాని స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన దేవాని స్తుతుల ప్రభా. ఈరోజు నాయన
దేవా సజీవులు అంటున్నావు తండ్రి. మిమ్మల్ని స్తుతించడానికి నా తండ్రి మేము సజీవులుగా ఉన్నాము నాయన. లోకం భయంకరంగా ఉన్నప్పుడు కూడా నాయన మా ఆది అపోస్తలుల సంఘ బిడ్డల ప్రభువా, మా బిడ్డలందరూ మేము మా కుటుంబాలు మా సంఘ బిడ్డలందరూ ప్రభువా క్షేమంగా దేవా ఆయన సన్నిధిలో స్థుతిస్తున్నామంటే నాయన మీ కృప నాయన మీ సహాయమే కనుక నాయన మీ ప్రేమ మీ కాపుదల ప్రభువా నీ స్తోత్రాలు తండ్రి. కనుక నాయన మా బిడ్డలందరినీ కూడా మీ హస్తాల భద్రపరిచి మీ కాపుదలు నడిపించండి దేవా నీ స్తోత్రాలు తండ్రి. అయా నీ స్తోత్రాలు ప్రభా. ఈ శుక్రవారం క్రమాన్ని ప్రభా చెన్నయ్య గారు ప్రభా ఆయన ద్వారా ప్రభా బిడ్డని మరుగుపరిచి నాయన మాట్లాడిన ప్రతి ఒక్క మాట నాయన ఉచితంగా పోకుండా నాయన నిరీక్షణ చేయకుండా నాయన వాక్యానమైన స్థారమైన జీవితాలు ప్రభా బిడ్డలకు నేర్పించండి దేవా నీ స్తోత్రాలు తండ్రి. అయా బిడ్డల్ని ప్రభా మీ హస్తాల మీరు బలంగా వాడుకోండి అయ్యా నీ స్తోత్రాలు తండ్రి. నీ స్తుతులు ప్రభువా. ఇంకా నాయన మీ మాట ఏ మాట కూడా నాయన జీవదాటలేదు ప్రభువా నీ స్తోత్రాలు నాయన. మీ మాటలో శక్తి ఉందయ్యా, మీ మాటలో జీవ ఉంది కనుక నా తండ్రి దేవా బిడ్డలందరూ కూడా నాయన భయం కలిగి మీ యందు విశ్వాసం కలిగి నాయన భయభక్తులతో జీవించడానికి సహాయం ఇచ్చండి దేవా నీ స్తోత్రాలు తండ్రి. అయా నిత్యం ప్రభా మీ దాసులు ప్రభా మీ సన్నిధిలో నాయన మీ పాదాల దగ్గర నా తండ్రి కన్నీరు కాసిన ప్రతి కన్నీరు కూడా నా తండ్రి బిడ్డల పట్ల మీ కాపుదల మీ కంచి వేయండి దేవాని స్తోత్రాలు తండ్రి. మీ బిడ్డల్ని ప్రభువా మీ దాసులు మీరు అద్భుతంగా వాడుకోండి దేవాని స్తోత్రాలు నాయన. ఈ దృశ్యాల కొరకు నాయన ప్రత్యేకంగా నాయన మీ దాసులు ప్రభువా మీ యొక్క పాదాల దగ్గర తీర్మానంలో నాయన ఉంటుండగా నా తండ్రి అయా నీ స్తోత్రాలు ప్రభువా. ప్రతి ఒక్క కన్నీటి ప్రార్థనలు మీరు ఆలికించి మా బిడ్డల పట్ల మీ కంచి మీ కాపుదలు ఉంచి నాయన మా బిడ్డలందరినీ మీ హస్తాల్లో భద్రపరచండి దేవాని స్తోత్రాలు తండ్రి. ఇంకా మీ యొక్క బిడ్డల్ని ప్రభువా మీ హస్తాల్లో భద్రపరిచి అద్భుతంగా నాయన మీ దాసులు చిన్నయ్య గారిని పెద్దయ్య గారిని ప్రభువా అద్భుతంగా మీరు వాడుకోండి అయ్యా నీ స్తోత్రాలు. నిత్యము ప్రభువా బిడ్డల కొరకు కన్నీరు కాస్త ప్రతి కన్నీరు నా తండ్రి బిడ్డల పట్ల మీ కాపుదలుగా ఉంచండి దేవాని స్తోత్రాలు తండ్రి. దేవాని స్తోత్రాలు నాయన. ఇంకా నా తండ్రి దేవాని స్తోత్రాలు ప్రభువా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి దేవాని స్తోత్రాలు ప్రభువా. మీ మాట కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మా సంఘ బిడ్డలందరినీ ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని మీ బిడ్డల్ని మీ యొక్క కాపుదలను నడిపించి సహాయం చేయమని ఇంకా నా తండ్రి దేవాని ఇచ్చి మీ యొక్క సన్నిధిలో మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేయండి దేవాని స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఇంకా నా తండ్రి ఇక్కడ కూడిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవాని స్తోత్రాలు ప్రభువా. మా చుట్టుపక్కల మా బిడ్డలందరినీ కూడా నాయన మీ హస్తాలు ఆదరించి మీ కాపుదలను నడిపించి దేవాని స్తోత్రాలు. అయ్యా మా బిడ్డలు బలహీనలు కాకుండా బలవంతులుగా చేసి నాయన ధైర్యం కలిగి నిబ్బరం కలిగి నాయన మీరుండారని నాయన ధైర్యంతో నాయన జీవించడానికి ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన దేవా విశ్వాసులు కాకుండా ధైర్యం కాకుండా ధైర్యం కలిగి నాయన మీ వైపు చూస్తాక మీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి నాయన నిత్యం మీ పాదాల దగ్గర మిమ్మల్ని స్తుతించడానికి మా బిడ్డలకి నాయన ప్రత్యేక మంచి అనుభవాలతో నాయన బిడ్డలు ప్రభువా నేర్చుకున్న ప్రతి ఒక్క మాటలు ప్రతి ఒక్క అనుభవాలతో ప్రభువా నాయన మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించడానికి గొప్ప సహాయం ఇచ్చండి దేవాని స్తోత్రాలు. బిడ్డలందరినీ ప్రభువా మీ హస్తాల భద్రపరచండి దేవాని స్తోత్రాలు నాయన. వాక్యాన్ని స్థారమైన జీవితాలు ప్రభువా నేర్పించండి దేవాని స్తోత్రాలు నాయన. ఇంకా నాయన నా తండ్రి మీ బిడ్డల్ని ప్రభువా మీరు అద్భుతంగా మీ దాసుల్ని ప్రభువా మీరు అద్భుతంగా మీ హస్తాలు మీరు వాడుకొని మహిమ పొందుకోమని ఈ యొక్క నాని శుక్రవార క్రమాన్ని ప్రభా మీ దాసులు ప్రభా చిన్నయ్య గారిని మరుగుపరిచి ఈ క్రమాన్ని జరిగించారు మీ స్తోత్రాలు. ఇంకా పునరుద్ధానం కూడా నా తండ్రి మీ దాసులు ప్రభువా మాట్లాడతానికి సహాయం ఇచ్చండి దేవా నీకు ఆత్మీయ ఆహారాలు బలమైన ఆహారాలు ప్రభా బిడ్డకు నాయన బిడ్డలందరూ కూడా నాయన వినిపించడానికి గొప్ప సహాయం ఇచ్చండి దేవాని స్తోత్రాలు నాయన. నిత్యం ప్రభా నాయన మా బిడ్డలందరినీ మీ హస్తాల్లో భద్రపరిచి నడిపించమని నాయన. ఇంకా మా కుటుంబాన్ని కూడా మీరు బలపరచండి. కూడిన బిడ్డలందరినీ కూడా మీ హస్తాలు ఆదరించి మీరే బలపరిచి నడిపించమని చేయబడిన యొక్క చిన్న ప్రార్థన మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా ఈ సమయంలో ఇంతవరకు ఈ లైవ్ కార్యక్రమం ద్వారా మరి దేవుని మాటలు విన్నటువంటి మీ అందరికీ మరొకసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. దేవుని పిల్లలారా గమనించండి, రేపు ఆదివారం అంటే పునరుద్ధాన క్రమం ప్రత్యేకముగా తండ్రి గారు దేవుని వర్తమానాన్ని అందిస్తారు. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా మరి ఆదివారం 10 గంటలకల్లా మీరందరూ కూడా సిద్ధపడి ఉండాలని ప్రభు నామములో తెలియచేస్తూ ఉన్నాం.
అంత మాత్రమే కాదు, మరి ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని గురించి అనేక విషయాలు మనం తండ్రి ద్వారా మనం నేర్చుకుంటాం, తెలుసుకుంటాం. కనుక మేము ఈ గృహాల్లో మరి ప్రార్థనాపూర్వకముగా ఆదివారం 10 గంటలకే సిద్ధపడి ఈ లైవ్ కార్యక్రమంలో పాలుభాగస్తులు కావటానికి మీరందరూ ప్రయాసపడాలని మరొకసారి తెలియచేస్తున్నాం. సంఘక్షేమం కోసం మరి ప్రత్యేకముగా ప్రార్థనలో కొనసాగుతూ ఉన్నాం. మరి ఏ విషయాన్ని గురించి కూడా అధైర్యపడాల్సిన పని లేదు. ధైర్యముగా ప్రార్థన జీవితాల్లో మీరందరూ కూడా కొనసాగాలని మరొకసారి ప్రభు నామంలో తెలియచేస్తూ, మరి ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి మా పిల్లలందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ.